స్తోత్రం మహాపరిశుద్ర. నీ వాక్కు ద్వారా మమ్మల్ని బలపరచుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి ఇక మహిమ కలుగును గాక. మన ఆదికాండం 2వ అధ్యాయం 8వ వచనంలో ఉన్నాం మనందరము. उत्पत्ति की पुस्तक 2रा अध्याय 8वें वचन में है हम. జెనసిస్ 2nd chapter 8th verse. उत्पत्ति की पुस्तक 2रा अध्याय ఆదికాండము 2వ అధ్యాయము 8వ వచనము. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట చేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. హల్లెలూయా. हालेलुया. మరి చూడండి, దేవుడు యేసుక్రీస్తు ప్రభు खुदा प्रभु यीशु मसीह ఒక నరుణ్ణి భూమి మీద పెట్టాలంటే एक जय पुरुष को इस धरती पर रखने के लिए ఎంతగానో దేవుడు ఆలోచిస్తున్నాడు. చూడండి, कितना खुदा सोच रहा है, ये देखो तो. ఆ నరుని కొరకు భూమి మీద ఏం చేసిండంట? उस इंसान के लिए खुदा ने इस धरती पर क्या किया? దేవుడు ఒక తోటని ఏర్పాటు చేసిండు. खुदा ने एक वाटिका, एक बगीचा बनाया. హల్లెలూయా. హల్లెలూయా. మరి నిన్ను కూడా तुम्हें भी దేవుడు భూమి మీదలో నాటబడేటప్పుడు खुदा जे रखने से पहले इस धरती మరి पर ఎంతమంది నమ్ముతారు? कितने लोग ये मानते నా हैं कि కొరకు దేవుడు ఏర్పాటు చేసిండు. मेरे लिए खुदा ने पहले से इंतजाम कर रखा है. హల్లెలూయా. हालेलूया. హల్లెలూయా. हालेलूया. మరి అందరూ ఒకసారి నాయకులు పలకండి. आप सब मेरे साथ ये दोहराएं. నా కొరకు मेरे लिए దేవుడు ఏర్పాటు చేసిండు. खुदा ने इंतजाम कर रखा है. హల్లెలూయా. हालेलूया. ఆదాము కొరకు ఏర్పాటు చేసిన దేవుడు నీకు కూడా దేవుడు ఏర్పాటు చేయును గాక. आदम के लिए इंतजाम करने वाला खुदा वो तुम्हारे लिए भी इंतजाम कर ఎందుకంటే रखे. మరొకసారి నిన్ను అడుగుతున్నా, एक बार फिर से मैं तुमसे पूछता हूँ, నిన్ను సృష్టించింది ఎవరు? దేవుడా దయ్యమా? तुमको बनाया किसने? खुदा ने बनाया या लूसीफर ने దేవుడే बनाया? సృష్టించిండు కాబట్టి खुदा ने बनाया, इसलिए ఆ దేవుడే ఆదాముని సృష్టించిండు उसी खुदा ने आदम को बनाया है. కాబట్టి इसलिए సృష్టించక మునుపు बनाने से पहले ఆయన కొరకు ఏదెను వనాన్ని సిద్ధపరిచి उनके लिए एदेन की वाटिका को तैयार ఏదెను करके, వనాన్ని సృష్టించి एदेन वाटिका की जो सृष्टि करके తర్వాత దేవుడు ఆదాముని పుట్టించిండంట. उसके बाद खुदा ने आदम को पैदा किया है. హల్లెలూయా. 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 చూడండి, అక్కడ చదువుతున్నప్పుడు वहां पर जब हम पढ़ते हैं దేవుడైన యెహోవా खुदा यहोवा, అంటే దేవుడు ఇక్కడ माने खुदा यहाँ నీకు ఒక पर సంబంధం కలుపుతున్నాడు. उस संबंध को वो जोड़ते हैं. ఆయనకి నీకు ఒక రిలేషన్ పెడుతున్నాడు. उनका तुम्हारे को संबंध నీ जोड़ते हैं దేవుడైన యెహోవా, कि तुम्हारे खुदा यहोवा, దేవుడైన యెహోవా, खुदा यहोवा, నీకు నేను దేవుడనైతా, मैं तुम्हारा खुदा बनूंगा. మీరు నా పిల్లలు, तुम मेरे बच्चे మీరు हो, నా వారసులు. तुम मेरे वारिस हो, హల్లెలూయా. హల్లెలూయా. మీరు నా శిష్యులు. तुम मेरे चेले हो. మరి అట్టి రీతిగా उस तरह से దేవుడు సంబంధం గడుపుతున్నాడు. खुदा संबंध जोड़ते हैं. దేవుడు నీకు శక్తినిచ్చే దేవుడే కాదు, खुदा तुमको सिर्फ शक्ति देने वाले खुदा విడుదలిచ్చే नहीं है, దేవుడే కాదు, छुटकारा देने वाले खुदा ही నీతో नहीं है. రిలేషన్ కావాలా దేవుడికి, तुम्हारा खुदा के साथ నీతో संबंध होना బంధము चाहिए. కావాలా దేవుడికి, तुम्हारा खुदा के साथ నీతో संबंध होना चाहिए. సావాసం కావాలా దేవుడికి. खुदा को तुम्हारे साथ वो संगति ఈ రోజు चाहिए. దేవుడా దేవుడా అని చెప్పి పోవడం కాదు బిడ్డ. आज के दिन खुदा खुदा के पाकर जाना नहीं. ప్రతి దినము ప్రతి క్షణం ఆయనతో సావాసంలో ఉండాలి నువ్వు. प्रतिदिन प्रतिक्षण उनके साथ संगति करनी है तुमको. అప్పుడు గాని నీ జీవితంలో మార్పులు చూస్తావు. तभी तुम अपने जीवन में बदलाव देखोगे. అప్పుడు అసలైన ఆత్మీయ జీవితాన్ని నువ్వు చూస్తావు. तब असली आत्मिक जीवन तुम देखोगे. లేకపోతే ఇక్కడ ప్రార్థన తర్వాత నువ్వు మర్చిపోతే, यहाँ पर आते सुनते फिर बाद में भूल जाते हो. ఆ దేవునితో బంధము లేకపోతే, खुदा के साथ तुम्हारा वो बंधन ना हो तो చూడండి, నీకు దేవుని నుంచి అనేక విషయాలు కావాలా. तुमको खुदा से बहुत सी बातें चाहिए. ఆశీర్వాదం కావాలా, आशीष चाहिए, స్వస్థత కావాలా, चंगाई चाहिए, ఆరోగ్యం కావాలా, सेहत चाहिए, పిల్లలు కావాలా, बच्चे चाहिए, పెళ్లిళ్ళు కావాలా, विवाह चाहिए, పిల్లల పెళ్లిళ్ళు కావాలా, बच्चों के विवाह होने ఆస్తులు चाहिए, కావాలా, संपत्ति అంతస్తులు चाहिए, కావాలా, जय मंजिलें ఉద్యోగాలు चाहिए, కావాలా, नौकरी चाहिए, వ్యాపారాలు కావాలా. जय व्यापार चाहिए. దేవుడు అంటున్నాడు, खुदा कहता है నీకు నాకు నీతో బంధము కావాలని అంటున్నాడు. जय मुझको तुम्हारे साथ संबंध चाहिए कहता నాకు है నీతో खुदा. రిలేషన్ కావాలంటున్నాడు. मुझको तुम्हारे साथ संबंध నీతో चाहिए कहता है. సావాసం కావాలంటున్నాడు. तुम्हारे साथ संगति चाहिए कहता ఈ है రోజు प्रभु. సావాసం అంటే ఎప్పుడు కూడా ప్రేమ పెడతలేడమ్మా. चाहे कोई भी जय संगति करने के विषय में कोई समय नहीं दे रहा. భార్య భర్తల సావాసం లేదు, जय पति पत्नी के बीच में वो संगति नहीं है. తల్లిదండ్రులు పిల్లల సావాసం లేదు, माता पिता का बच्चों के साथ की संगति नहीं సంఘస్థుల है. సావాసం లేదు, कलीसिया के लोगों में संगति नहीं है. సేవకులతో సావాసం లేదు. सेवकों के साथ संगति नहीं है. నేను ఇక్కడ, నువ్వు అక్కడ, అక్కడే ఉండు, నేను ఇక్కడే ఉంటా. मैं यहाँ तुम वहाँ, तुम वहीं रहो, मैं यहीं रहूंगा. సావాసం అంటే संगति माने బరువు. बंधन. సావాసం అంటే ఏంటి? संगति माने నీ బరువు నేను తీసుకుంటా, तुम्हारा बोझ में నీ लूंगा, బాధ్యత నేను తీసుకుంటా. तुम्हारी जिम्मेदारी बोझ में ఈ लूंगा. రోజు ఎంతమంది భర్తలు అనగలుగుతున్నారు అట్లా? बहुत से ऐसे पति कितने हैं ఈ రోజు ऐसे? ఎంతమంది భార్యలు అనగలుగుతున్నారు అట్లా? जय इस तरीके की पत्नियां ఈ రోజు जितनी हैं, ఎంతమంది స్నేహితులు అనగలుగుతున్నారు అట్లా? जय कितने सारे जय दोस्तों से तुम ये ఎంతమంది पूछते हो? సేవకులు అనగలుగుతున్నారు అట్లా? जय कितने सेवक किस तरह से నీ रह रहे భారం हैं? నీ బాధ్యత నేను తీసుకుంటా. तुम्हारे बोझ में जिम्मेदारी में लूंगा. ఎంతమంది సంఘస్థులు అనగలుగుతున్నారు అట్లా? जय कितनी कलीसिया के लोग ऐसा कह पा रहे మరి हैं? ఇక్కడ అన్ననే ఇంత సేవ చేస్తా ఉంటాడు, यहाँ पर अन्ना जय वो सेवा करते हैं. నేను కూడా ఆత్మలను రక్షించాలా, मैं भी आत्माओं को నేను बचाना, కూడా ఆత్మలను రక్షించాలా, मैं भी आत्माओं को बचाना, నేను కూడా నశించే ఆత్మలను రక్షించాలా. मैं भी नाश हो
बुरी आत्माओं को बचाना। హల్లెలూయా. हालेलुया। దేవుడు అంటున్నాడు, खुदा कहता है నీతో నాకు సావాసం కావాలా, मुझको तुम्हारे साथ నీతో की నాకు संगति బంధము चाहिए, కావాలా. मुझको तुम्हारे साथ का वो संबंध ఎందుకొరకంటే चाहिए, నీ యొక్క భారం నేను తీసుకుంటా, क्योंकि तुम्हारे बोझ को मैं लूंगा, నీ బరువు నేను తీసుకుంటాయా, तुम्हारे बोझ को मैं लूंगा నీ कहता है, పాపాన్ని నేను తీసుకుంటా, तुम्हारे पाप को मैं ले నీ लूंगा, శాపాన్ని నేను తీసుకుంటా, तुम्हारे श्राप को मैं लूंगा, నీకు స్వేచ్ఛనిస్తాను, तुमको मैं నీకు आजादी दूंगा, విడుదలనిస్తాను, तुमको मैं छुटकारा నీకు ఒక दूंगा, బలమైన జీవితాన్ని ఇస్తాను, तुमको एक बलवंत जीवन ధైర్యమైన दूंगा, ఆత్మని నేను నీకు ఇస్తాను, जो हिम्मत वाली आत्मा में పిరికి तुझको दूंगा, ఆత్మని నేను తీసివేస్తాను. डरपोक पने वाली आत्मा को निकाल दूंगा। హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. అట్లాంటి సావాసమే దేవుడు ఇక్కడ సూచిస్తా ఉన్నాడు. ऐसी संगति के विषय में जो यहाँ पर बतलाते हैं खुदा, దేవుడైన యెహోవా खुदा यहोवा అంటే ఒక సావాసంతో మాట్లాడుతున్నాడు. माने वो एक संगति के साथ वो ये कहते हैं, తర్వాత ప్లాంటెడ్, దేవుడు అక్కడ నిన్ను ఉంచి ఉన్నాడు. खुदा ने तुमको वहां रखा है। హల్లెలూయా. హల్లెలూయా. కదండి, ప్లాంటెడ్ అంటే హిబ్రూలో అర్థము నాట, అంటే నాటబడడం అంటే అర్థం ఏంటంటే बोना माने इसका अर्थ क्या है, పర్మనెంట్ గా जो है हमेशा के लिए దేవుడిని అక్కడ స్థాపిస్తున్నాడు. खुदा वापस स्थापित करता है, పర్మనెంట్ గా దేవుడిని అక్కడ స్థాపిస్తున్నాడు. हमेशा के लिए तुमको खुदा स्थापित करता దేవుడు है। ఆదము కొరకు ఏదైనా వనం చేసింది కదా, खुदा ने आदम के लिए एदेन की वाटिका बनाया, ఆ వనములో उस एदेन की वाटिका में ఆదము ఉండి పోవాలి जय आदम रहकर जाना, అని పెడతాడా? इस तरह से रखा है क्या? ఎవరైనా పెళ్లి చేసుకుంటారమ్మా, कोई भी इस तरह से विवाह करते, ఒక నెల ఉండి बस एक महीना रहकर వెళ్ళిపోవడానికి పెళ్లి చేసుకుంటారా? चले जाने के लिए क्या करते हैं क्या विवाह? ఎవరైనా ఇల్లు కట్టుకుంటారా? कोई जो है घर इस तरह से बनाते हैं ఒక क्या? 6 నెలల నుండి వెళ్ళిపోవడానికి ఇల్లు కట్టుకుంటారా? बस एक 6 महीने रहकर चले जाने के लिए क्या घर बनाते हैं? ఎవరైనా కారు కొనుక్కుంటారా? कोई कार इस तरीके ఒక से రాజు खरीदते क्या? ఒక రోజు వాడి పడేయడానికి. जो एक दिन इस्तेमाल करके फेंक देने के लिए। మరి యేసుక్రీస్తు ప్రభు तो फिर यीशु ఒక मसीह మనిషి प्रभु కొరకు एक इंसान के लिए అంతటి వనాన్ని సృష్టించినప్పుడు उतनी बड़ी वाटिका को जब बनाया है, దేవుడు పర్మనెంట్ గా సృష్టిస్తాడు. खुदा हमेशा के लिए उसको बनाता है। నీ చేతులతో కట్టే ఇల్లే चाहे तुम अपने हाथों से నీ జీవితాంతం ఉండాలని చెప్పి ఆశిస్తున్నావు. वो जो जीवन भर रहे इसलिए वो आशा करते हैं। దేవుడు చేతులతోని खुदा अपने हाथों से అమర్చిన ఏదని వనంని जो बनाया है एदेन की वाटिका को, మరి దేవుడు టెంపరీగా పెడతాడమ్మా, तो क्या खुदा उसे थोड़े समय के लिए रखेगा? శాశ్వతంగా పెడతాడమ్మా. या जो वो थोड़े समय के लिए क्या रखेगा ఆదం खुदा? వెళ్ళిపోతాడు, పాపం చేశాను పెడతాడమ్మా. जो आदम पाप करके चले जाएगा इसलिए रखा क्या? దేవుడికి ఇంకా నిరీక్షణ ఉన్నది, जो अभी भी खुदा इस बात की దేవుడికి इच्छा ఇంకా करता ఓపిక ఉన్నది, है। खुदा में अभी भी वो దేవుడు धीरज है, ఇంకా సహనంతోని ఉన్నాడు. खुदा अभी भी सहन शक्ति के साथ है। ఏమనంటే क्या कहकर దేవుడికి తెలుసు खुदा जानते हैं ఆదం ఏం చేస్తాడో భవిష్యత్తు తెలుసు. आदम क्या करेगा भविष्य जानते కానీ हैं, ఆదాము लेकिन आदम ఆయన నిర్ణయాన్ని మార్చుకుంటాడు. अपने निर्णय को बदलेगा, ఆయన నిర్ణయాన్ని वो మార్చుకోవాలా, अपने निर्णय को बदलेगा, ఆయన బలపడాలా, वे बलवान बनना, నాలో విశ్వాసం वो పెట్టాలా. मुझ में वो विश्वास रखना। నిర్ణయం ఎవరు తీసుకున్నారు? जो निर्णय लिया किसने? ఏదేన్ నుంచి బయటికి పోయే నిర్ణయం ఎవరు తీసుకున్నారు? एदेन से बाहर जाने का निर्णय लिया किसने? యేసు ప్రభు కాదు, ఆదాము తీసుకున్నాడు. यीशु मसीह ने नहीं, लेकिन आदम ने लिया वो फैसला। పరిశుద్ధులు మాత్రమే ఏదైనా వనంలో ఉండగలుగుతారు. जब पवित्र वे ही एदेन की वाटिका में रह सकते हैं। హల్లెలూయా. हालेलुया। అట్లా उस तरह से ఆ యొక్క ఆదాము वो आदम నాటబడిండు, बोया गया, దేవుడు ఆయన సృష్టించిండు అక్కడ. खुदा ने वहां सृष्टि करने के बाद హల్లెలూయా. हालेलुया అంటే పర్మనెంట్ గా ఉండాలని సృష్టించిండు. माने हमेशा के लिए वो रहे इसलिए बनाया है। కానీ ఏమైండు ఆదాము? लेकिन क्या हुआ आदम? ఆయన చేసే తప్పుడు పనుల వల్ల, उसके करने वाले गलत ఆయన कामों के చేసే कारण, పాపము వల్ల उन्होंने जो पाप किया उस బయటికి कारण వెళ్ళిపోయిండు, वो बाहर चला गया, బయటికి वो వెళ్ళిపోయిండు. बाहर चला गया। మరి నీకు కూడా దేవుడు तुमको भी నువ్వు खुदा, భూమి మీద రాకముందే तुम इस धरती पर आने నీ से पहले గురించి ही దేవుడు సమకూర్చిండు భూమి మీద. तुम्हारे लिए सब कुछ खुदा ने पहले इकट्ठा कर ప్రతి रखा। దినం నీకు కావాల్సినవి సమకూర్చిండు. प्रतिदिन जो तुम्हें चाहिए उस बात के लिए इंतजाम కానీ कर నువ్వు रखा। చేసే పాపము వల్ల लेकिन तुम जो पाप करते हो उसके వాటి कारण నుంచి నువ్వు దూరం అవుతున్నావు, तुम उससे दूर हो रहे వాటి हो, నుంచి దూరం అవుతున్నావు. तुम उससे दूर हो रहे నీకున్న हो, అవిశ్వాసం వల్ల तुम में मौजूद अविश्वास के వాటి నుంచి कारण దూరం అవుతున్నావు. तुम నువ్వు उन बातों से दूर हो रहे हो, నీకున్న నిరాశ వల్ల तुम्हारे अंदर मौजूद निराशा के వాటి నుంచి कारण దూరం అవుతున్నావు. तुम उससे दूर हो रहे हो। దూరమైన నిన్ను तुम जो दूर हुए हो, నువ్వు దేవుని విడిచిపెట్టినా, तुम चाहे खुदा को छोड़ दो फिर भी ఒకవేళ నువ్వు అనుకుంటావు अगर तुम ये सोचते हो कि అవును నేను ఏదైనా వనంలో ఉండాల్సినోని, हाँ मैं उस एदेन की वाटिका में मुझको रहना ఈ రోజు चाहिए, బయటికి వెళ్ళిపోయినా నేను, आज के दिन में बाहर चला गया वहां అవును से, నేను ఆశీర్వాదానికి అర్హుడని, हाँ मैं उस आशीष के కానీ ఈ योग्य రోజు हूँ, నేను ఆశీర్వాదంలో లేను, लेकिन मैं आज के दिन उस आशीष में నాకు नहीं हूँ, రావాల్సింది నాకు రాలేదు, मुझको जो आना चाहिए वो नहीं దేవుడు నా मिला కొరకు है, సమకూర్చింది నాకు దక్కలేదు खुदा ने जो मेरी इकट्ठा किया वो मुझको नहीं అని मिला। నువ్వు అనుకున్నట్లయితే, ऐसा अगर तुम सोचते हो చూడండి तो ఆదాము ఏదెను వనం నుంచి గెంటి వేయబడిన తర్వాత जय आदम को जो एदेन की वाटिका से बाहर निकाल दिया गया उसके बाद యేసుక్రీస్తు ప్రభు यीशु मसीह प्रभु, ఈ రోజు మనం చూడబోయేది आज के दिन हम ये मानते हैं कि పర్మనెంట్ ఏదేను వనము, जो हमेशा के लिए वो एदेन की वाटिका దేవుడు నీకు సమకూర్చేది जो तुम्हारे लिए खुदा इकट्ठा कर रखा, శాశ్వతంగా ఇచ్చిడతాడు. जो हमेशा का ఆ जो है శాశ్వతంగా ఇచ్చే
ఇచ్చే దేవుడు కాదు. जो हमेशा का नहीं ऐसा देने वाला खुदा ఏదెను नहीं है వనం वो। నుంచి బయటికి పోతే एदेन की वाटिका से बाहर जाने पर ఆదాము ఏమనుకుని ఉంటాడు? आदम क्या सोचा होगा, ఇంకా ఎప్పుడు నేను లోపలికి వెళ్ళలేను, मैं हमेशा इस पर अब नहीं जा सकूंगा, ఇంకెప్పుడు నేను ఆశీర్వాదాన్ని చూడలేను, अब मैं कभी भी वो आशीष नहीं देख पाऊंगा, ఇంకెప్పుడు నేను ఆరోగ్యంగా ఉండలేను, अब मैं कभी सेहतमंद नहीं నేను रहूंगा, చేసిన పాపం వల్ల मैंने जो पाप किया మళ్ళీ उसके ఇంకా कारण ఎప్పుడు నేను తిరిగి పొందుకోలేను मैं वापस फिर से उस एदेन को नहीं पा అని सकूंगा। మనుషుల ఆలోచన. लेकिन इंसान की కానీ सोचे, దేవుడు लेकिन खुदा ఆదాము ఏదైనా వనం నుంచి బయటికి అడుగు పెట్టినప్పటి నుంచి जय आदम जैसे एदेन की वाटिका से बाहर कदम रखने के समय से लेकर ప్రతి క్షణము हर क्षण మళ్ళీ తిరిగి फिर वापस నువ్వు నీ పాపము జీవితంలో तुम अपने पाप से भरे हुए जीवन में చేసి బయటికి అడుగు పెట్టిండొచ్చు, जय करके पाप बाहर అనేక कदम रखे విషయాలు होंगे, పోగొట్టుకునిండొచ్చు. बहुत सी बातों को खोया होगा, కానీ ఒక్క అడుగుతోని దేవుళ్ళకి వచ్చిన తర్వాత लेकिन एक कदम खुदा में आने के बाद మళ్ళీ తిరిగి फिर वापस దేవుడు నీకు ఇచ్చే పనిలోనే ఉన్నాడంట. जय హల్లెలూయా. खुदा तुमको देने के लिए वो तैयार है, నీకు సమకూర్చే పనిలోనే ఉన్నాడంట. तुमको इकट्ठा करके देने के काम में लगे పోగొట్టుకున్న हैं। ఆరోగ్యం, పోగొట్టుకున్న ఆశీర్వాదం, పోగొట్టుకున్న ఆత్మీయత అన్ని తిరిగి ఇచ్చే పనిలోనే దేవుడు ఉన్నాడండి. जो आशीष హల్లెలూయా. तुमने खोई, जो सेहत तुमने खोई, जो आत्मिकता तुमने खोई, उसको वापस देने के काम में ही है खुदा लगे हुए। హల్లెలూయా. హల్లెలూయా. ఏదైనా వనం నుంచి బయటికి అడుగు పెట్టిన ప్రతి క్షణము जय एदेन की वाटिका से बाहर कदम रखने దేవుడు को सारे पल ఆదాముకి से తిరిగి खुदा जय वो आदम फिर से ఏదెను వనము ఇయ్యాలనే పనిలోనే ఉన్నాడు. जय उस आदम को वो एदेन की वाटिका देने के काम में खुदा लगा रहा। హల్లెలూయా. हालेलुया। మనం ఏమనుకుంటాము? जय हम क्या करते हैं, ఏదెను వనం నుంచి బయటికి వచ్చేసిండు, एदेन की वाटिका से बाहर आ गए, ఇంకా ఆదాము పని అయిపోయింది. जब हो चुका है आदम का काम, కానీ నీ దేవుడైన యెహోవా, लेकिन तुम्हारा खुदा నిన్ను यहोवा, ప్రేమించే దేవుడు, तुमसे प्रेम करने वाला खुदा, నిన్ను ఒక్కసారి చేయబట్టుకుంటే एक बार तुम्हारा నీ हाथ చెయ్యి थामने पर విడవని దేవుడు, कभी भी तुम्हारा हाथ ना నువ్వు छोड़ने वाला, తప్పిపోయిండొచ్చు. तुम भटक गए ఈ होंगे, రోజు దేవుడు అంటున్నాడు, आज खुदा ये ఈ कहता రోజు నా है, దగ్గరికి రా అంటున్నాడు, जब तुम मेरे पास आज के दिन నన్ను आओ, నా దగ్గర లోపడ అంటున్నాడు, तुम आके मेरा कहना నా मानो, ఆజ్ఞలకి లోపడ అంటున్నాడు. मेरी आज्ञाओं को कहना मानो। ఆదాము ఒక్క అడుగు బయటికి పెట్టిండు, आदम ने एक कदम बाहर रखा, ప్రతి క్షణము हर क्षण ఆయనకి మళ్ళీ తిరిగి ఏదైనా వనం ఇచ్చే పనిలో ఉన్నాడు దేవుడు. उसको फिर से वो एदेन की वाटिका देने के काम में खुदा लगे रहे हैं। మనుషులు ఏమనుకుంటున్నారు? मनुष्य क्या सोचते हैं, వీడు పని అయిపోయిందిరా बस అనుకుంటున్నాడు. इसका काम हो गया కానీ कहकर దేవుడు सोचते हैं। ఏమంటున్నాడు? लेकिन खुदा क्या कहता है, ఇప్పుడే వాడి పని మొదలైంది अब అంటున్నాడు. उसके काम की शुरुआत हुई है। హల్లెలూయా. हालेलुया, హల్లెలూయా. हालेलुया। నీ శత్రువులు ఏమనుకుంటున్నారు? तुम्हारे शत्रु क्या सोच నీ रहे हैं, పని అయిపోయింది बस అనుకుంటున్నారు, तुम्हारा काम खेल खत्म, అన్ని పోగొట్టుకున్నావు सब అనుకుంటున్నారు. कुछ खो दियो कहकर सोच रहे దేవుడు हैं। అంటున్నాడు, लेकिन खुदा कहता ఇప్పుడే है, పని మొదలైంది అంటున్నాడు. अब तुम्हारे विषय में काम की शुरुआत हुई హల్లెలూయా. है। हालेलुया। అవును, దేవుడు మొట్టమొదటిగా हाँ, खुदा सबसे पहले ఏదైనా మనని రెడీగా ఇచ్చిండు, एदेन की वाटिका तैयार करके दिया, నిలబెట్టుకోలేకపోయారు. जब वे निभा नहीं सके, ఎంతో మంది నిలబెట్టుకోలేకపోయారు, बहुत से लोग निभा नहीं सके, పోగొట్టుకున్నారు, खो दिए हैं, పోగొట్టుకున్నారు. खो दिए हैं, ఆ రోజు ఏదైనా మనని పోగొట్టుకున్నాడు, उस दिन के उस एदेन की वाटिका को खो दिए, కానీ మళ్ళీ लेकिन फिर से దేవుడు మీకు ఇస్తాడు, खुदा दे रहा है ఆ तुमको, సంతోషాన్ని ఇస్తాడు, उस आनंद को ఆ देगा సమాధానాన్ని ఇస్తాడు. और शांति को देगा, కానీ ముందు ఇచ్చినట్టు ఇయ్యాడు. लेकिन जैसे पहले दिया वैसा नहीं देगा, ఎందుకంటే ముందు ఇస్తే నువ్వు నిలబెట్టుకోలే, क्योंकि पहले जिस तरह से दिया तुम उसको निभा नहीं ముందు सके, ఇచ్చినట్టు ఇస్తే जैसा पहले दिया वैसे మళ్ళీ కోల్పోతావు, तुम फिर से खो दोगे, మళ్ళీ కోల్పోతావు. तुम फिर से खो दोगे। ఈసారి నిన్ను సిద్ధపడేసి ఇస్తాడు, इस बार तुमको तैयार करके देंगे, సిద్ధపరిచేస్తాడు, तुमको तैयार करके देंगे, నిలబెట్టుకునేలాగిస్తాడు. ताकि तुम उसे निभा सको, टिका सको। హల్లెలూయా. हालेलुया, హల్లెలూయా. हालेलुया, హల్లెలూయా. हालेलुया। చూడండి, देखिए తర్వాత उसके बाद మరొకసారి చదవండి. एक बार फिर से पढ़िएगा। దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. ఒక తోట వేసి, एक वाटिका बनाकर, హల్లెలూయా, हालेलुया, ఏదైనా వనంలో ఒక తోట వేసి, जय एदेन की वाटिका को जब वो बनाकर, మరి దేవుడు అంటున్నాడు, कहते हैं खुदा, ఈ తోటని నేను ఆదాము కొరకు సమకూర్చిన, इस वाटिका को, इस बागीचे को मैंने जो है आदम के लिए रखा हूँ। ఈ నీకు కూడా ప్రతి ఒక్కరికి దేవుడు అట్లాంటి తోటని సమకూర్చే నిన్ను భూమి మీదకి పంపించింది. जो हर एक के लिए खुदा इस प्रकार की एक वाटिका, एक बगीचा तैयार करके खुदा ने तुमको धरती पर పోయిన भेजा है। ఆదివారం వాక్యం అది. जो है थोड़े लोग जो है, నీకు కావాల్సిన వివాహము, तुमको जो चाहिए वो विवाह, నీకు కావాల్సిన ప్రతిదీ, तुमको जो चाहिए वो सब నీకు कुछ, కావాల్సిన వ్యాపారము, तुमको जो चाहिए वो व्यापार, నీకు కావాల్సిన స్వస్థత, ఆరోగ్యాలు, तुमको जो चाहिए चंगाई व सेहत, దేవుడు ఆ తోటని సమకూర్చి खुदा उस बगीचे को बनाकर ही భూమి మీద నేను పంపించింది. तुमको इस धरती पर फिर भेजा है। హల్లెలూయా. हालेलुया। తోట అంటే అర్థం ఏంటి? बगीचा माने क्या, అడవి కాదు, जंगल नहीं, ఇష్టం ఉన్నట్టు ఉండేది కాదు, मन मर्जी में जैसे रहना ఇష్టం नहीं, ఉన్నట్టు పెరిగేది కాదు. मन मर्जी में वैसे बढ़ना नहीं, నీ కొరకు దేవుడు అమల్చిండు.
खुदा ने तुम्हारे लिए जो बना తన रखा है ఆజ్ఞలను అమల్చిండు. अपनी आज्ञाओं నువ్వు के ఇలా साथ ఉండాలా, तुमको इस तरह से నువ్వు रहना ఇలా है, పరిశుద్ధంగా ఉండాలా, इस तरीके से पवित्र जीना నువ్వు है, ఇట్టి రీతిగా ఉండాలా, इस प्रकार से तुमको रहना ఇట్టి है, సావాసంలో ఉండాలా, इस तरह की संगति में ఇట్టి रहना మాటలు है, నీ నోటి మీద ఉండాలా, ऐसी बातें तुम्हारे मुंह पे ఇట్టి होनी చూపు चाहिए, నీకు ఉండాలా, ऐसी निगाहें ఇట్టి तुम्हारी होनी ఆలోచనలు నీకు चाहिए, ఉండాలా. ऐसी सोच तुम्हारी होनी మంచి चाहिए। తోటని దేవుడు నీకు అమర్చిండు. जो इस तरीके से खुदा ने सारी वाटिका को बनाया है, ఒక తోటని నీకు అమర్చిండు. तुम्हारे लिए एक जय वाटिका के तौर पे बनाया है, ఒక రక్షింపబడిన స్థలము, जय उद्धार पाए वो स्थान, నీకు రక్షణ ఇచ్చే స్థలము. तुमको उद्धार दिलाने वाला स्थान, హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు సంతోషపడే స్థలము. तुम आनंदित रहे वो स्थान దేవుడు నీకు అనుగ్రహించి खुदा तुमको वो देने पर భూమి మీదకి పెట్టిండు. पहले से वो बनाकर तुमको उसके बाद धरती पर भेजा है। కానీ నీకేమనిపిస్తున్నది? लेकिन तुमको क्या लगता है, ఆదమవ్వకి ఏమనిపిస్తుందో आदम हवा को जो लग ఈ रहा రోజు था, మనుషులకు కూడా అదే आज అనిపిస్తుంది. के दिन मनुष्य को भी वही लगता है। ఏమని? क्या कहकर, నేను పరిశుద్ధంగా ఉంటే मैं पवित्र रहूं तो నాకు తెలివి కావాలా, मुझको बुद्धि चाहिए, ఆ ఫలము కావాలా. वो फल चाहिए। యేసు ప్రభు ఏది తినొద్దన్నాడో यीशु ने जिसको खाने के लिए मना करा అది కావాలా నాకు. वही चाहिए। నేను పరిశుద్ధంగా ఉంటే मैं पवित्र रहूंगा तो వాడు నన్ను ఒప్పుకోడు. वो मुझको स्वीकार नहीं నేను करेगा। ప్రార్థనలో ఉంటే मैं प्रार्थना में रहूं వాళ్ళు तो నన్ను ఒప్పుకోరు. वो मुझको स्वीकार नहीं करेंगे। పరిశుద్ధతలో ఉంటే पवित्रता में रहूंगा అవన్నీ तो నడవవు. वो सब नहीं चलने లోకం वाला, నన్ను హేళన చేస్తది. दुनिया मेरा मजाक उड़ाएगी। కాబట్టి యేసు ప్రభు ఆజ్ఞ ఏదైతుందో लेकिन जो यीशु की आज्ञा है దానికి నేను వ్యతిరేకంగా పోతా. उसके विरोध में ही मैं चलूंगा। మంచి తోటని దేవుడు ఇచ్చిండు. अच्छे बगीचे को खुदा ने दिया ఆ है, తోటలో మీరు ఉండండి. उस बगीचे में तुम रहो। అంతేగాని लेकिन లోకాన్ని చూసి दुनिया को देखकर అనవసరమైన बेकार की దారిని ఎన్నుకోకండి. उन बातों को ना चुनो। హల్లెలూయా. हालेलुया। ఆ తోటని దేవుడు మీకు ఇచ్చిండు. తోట నిలబెట్టుకోండి. जो उस बगीचे को दिया ताकि वे उसको निभा सके कहकर, తోట అంటే అర్థము बगीचा माने अर्थ, మీకు ఒక రక్షణ ఇచ్చే స్థలము. आपको उद्धार देने वाला स्थान। ఒక చర్చ్ కూడా దాని విషయంలో ఉంటది. जय कलीसिया भी उसके विषय में है, ఒక కుటుంబ వ్యవస్థ, एक जय परिवार की ఒక व्यवस्था, భార్య భర్త పిల్లల వ్యవస్థ. जय पति पत्नी बच्चों वाली वो ఆ व्यवस्था। వ్యవస్థను దాటిపోకండి. उस व्यवस्था को पार करके ना ఆ जाओ। దేవుడిచ్చిన తోట అది నీకు. वो खुदा का दिया हुआ बगीचा ఈ है तुमको। భర్తను వదిలేసి ఇంకొక భర్తను పట్టుకోవడం, ఈ భార్యను వదిలేసి ఇంకొక భార్యను పట్టుకోవడం. चाहे एक पति को छोड़कर दूसरी पति को, एक पति को छोड़कर दूसरी पति को लेना, इस तरह से नहीं। ఒక కుటుంబ వ్యవస్థ ఇచ్చిండు మీకు. एक परिवार की जो व्यवस्था दी है, ఒక సంఘ వ్యవస్థ ఇచ్చిండు. एक कलीसिया की व्यवस्था दी దేవుని है। సంఘ వ్యవస్థ తోటనిచ్చిండు. जय खुदा ने जो कलीसिया की व्यवस्था या ఒక बगीचा మంచి दिया है, వ్యాపారం అనే తోటనిచ్చిండు దేవునికి. एक अच्छे व्यापार नामक ఒక बगीचा दिया ఉద్యోగం అనే है, తోటని దేవుడు నీకు एक ఇచ్చిండు. नौकरी नामक बगीचा दिया है। ఇవన్నీ దేవుడు నీకు ये అనుగ్రహించింది. सब कुछ खुदा ने तुमको दिया है। నిలబెట్టుకోండి ఆ తోటని. उसे निभाने वालों के समान रहो, దాంట్లో నీ తెలివి ఉపయోగించుకోకు. उसमें अपनी बुद्धि का इस्तेमाल ना करो। ఆదామవ్వ ఉపయోగించినట్టు आदम हवा ने जैसे उपयोग అతి किया, తెలివిని ఉపయోగించుకోకు. जो है जरूरत से ज्यादा बुद्धि का इस्तेमाल ना ఆకర్షణగా करो। ఉండే తెలివిని ఉపయోగించుకోకు. जो आकर्षण रहे उस प्रकार की ఆ बुद्धि ना ఫలము पाओ, తినాలనేది ఉపయోగించుకోకు. जो है वो फल को खाना ऐसी बुद्धि ना నువ్వు पाओ। तो దేవుని రీతిగా ఉద్యోగం చేయి. जो खुदा की रीति अनुसार नौकरी అవతల करो। అక్రమంగా చేస్తే जो है दूसरा जो नाजायज रीति से करता నువ్వు हो వాని तो చూసి నువ్వు కాపీ కొట్టొద్దు. उन्हें देखकर तुम नकल ना करो। హల్లెలూయా. हालेलुया। కాబట్టి ఈ యొక్క తోట అనేది నేను రక్షించే స్థలము. ये बागीचा तो तुमको उद्धार और रक्षा देने वाला वो మరి ఆ स्थान తోట है। ఎక్కడున్నది మరొకసారి చదవండి. फिर वो बागीचा कहाँ, एक बार फिर से पढ़ेंगे हम। దేవుడైన యెహోవా తూర్పున ఏదోనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. ఎక్కడ వేసిందంట? ఏ వైపు किया వేసిందంట? किसको रखा है उसमें, ఆ? ఎక్కడ వేసిండు? कहाँ पर जो है उस बागीचे को తూర్పున बनाया ఒక है? తోట. पूरब की और एक बागीचा। మీ తోట ఎటువైపు ఉన్నదంట? जय किस तरफ है वो, నీకు దేవుడు సమకూర్చిన తోట ఎటువైపు ఉన్నదంట? तुम्हारे संबंधित जो बागीचा है वो किस तरफ है। మొట్టమొదటిగా మీరు అన్నారు కదా, सबसे पहले आपने कहा है దేవుడు ना నాకు సమకూర్చిండని. कि खुदा ने मेरे लिए इंतजाम किया है, సమకూర్చి భూమి మీద పుట్టించిన అన్నారు కదా. सब कुछ इंतजाम करने का मुझको धरती पर पैदा किया విశ్వాసంతో మాట कहते हैं ना। పలికినారు కదా. विश्वास के साथ इस बात को ఆ कहे हो తోట ना, ఎటువైపు ఉన్నదంట? वो बागीचा किस और है, తూర్పు దిక్కున ఆ తోట ఉన్నదంట. पूरब की ओर वो बागीचा है। ఈ తూర్పు అంటే అర్థం ఏంటి? ये पूरब, इसका अर्थ क्या है, ఈ తూర్పు అంటే ये पूरब माने దేవుని వాక్యాన్ని మనం గుర్తు खुदा తెచ్చుకోవాలి. का वचन हमें क्या कहकर याद करना దేవుడు है। సమస్తాన్ని నూతనపరిచే దేవుడు. खुदा सारी बातों को नया करने वाले खुदा సమస్తాన్ని है। నూతనపరిచే దేవుడు. खुदा सारी बातों को नया करने ఈ वाले खुदा। తూర్పుకు అర్థము इस पूरब का अर्थ సమస్తము నూతనపరచబడము. कि सब कुछ नया किया जाना, అంటే అర్థం ఏంటంటే माने अर्थ क्या है, ఇంకా మన భాషలో మనకు అర్థం కావాలంటే और अच्छे से आपको ये समझ में आने के लिए, తూర్పు దిక్కున నీ తోట ఉన్నది, जय पूरब की ओर वो बागीचा తూర్పు है। దిక్కున నీ ఉద్యోగం ఉన్నదంటే అర్థం ఏంటంటే पूरब की ओर तुम्हारी जो है नौकरी का, इसका अर्थ क्या है, తూర్పు నుండి ఏమి ఉదయిస్తుంది? जय पूरब की ओर क्या उगता है, ఈస్ట్ నుంచి ఏమి ఉదయిస్తుంది? जय पूरब की ओर क्या उगता చంద్రుడా है, సూర్యుడా? చంద్రుడా సూర్యుడా? चांद या सूरज, ఆ? बोलो ఏం क्या ఉదయిస్తుంది? उगता है,
సూర్యుడు ఉదయిస్తాడు. सूरज उगता है. అంటే సూర్యుడు ఉదయిస్తున్నంటే ఏంటి అర్థము? सूरज उग रहा है माने इसका अर्थ क्या है? కొత్త దినం మొదలైందని అర్థం. एक नए दिन की शुरुआत నీ हुई है. తోటని దేవుడు ఎక్కడ పెట్టిండంటే ఎటువైపు? तुम्हारे बगीचे को किस और रखा है खुदा నీ ने? తోటని దేవుడు ఎటువైపు పెట్టిండంట? तुम्हारे बगीचे को खुदा ने किस और ఆదము रखा కొరకు है? ఆ తోట చేసిండు. जय आदम को बनाया నీ है. కొరకు నీ ఉద్యోగం అనే తోట, నీ కుటుంబం అనే వ్యవస్థ తోట, ఈ యొక్క సంఘం అనే తోట, నీ యొక్క వ్యాపారం అనే తోట ఎటువైపు పెట్టిండంట? तुम्हारी नौकरी नामक बगीचा, परिवार नामक बगीचा తూర్పు వైపున పెట్టిండంట. पूरब की ओर रखा है. తూర్పు వైపున పెట్టిండంట. पूरब की ओर रखा है. అంటే ఎవ్రీ డే విల్ బి ఎ న్యూ బిగినింగ్ అని. माने तुम्हारे लिए प्रतिदिन एक नई शुरुआत. ప్రతిరోజు నీ వ్యాపారానికి, ఉద్యోగానికి, ఆరోగ్యానికి నూతన దినమగును గాక. तुम्हारे जो प्रतिदिन जो तुम्हारे व्यापार के लिए, नौकरी के लिए, सेहत के लिए नई ప్రతిదినం शुरुआत रहे. నూతన పరచబడును గాక. प्रत्येक दिन वो नया किया जावे. దేవుడి మీద ప్రతిదినం నూతన పరచబడకపోతే जय तुम प्रतिदिन खुदा में नए ना किए जाओगे నీ तो తోట తప్పుడు వైపు ఉంది బిడ్డ. चाहे तुम्हारा जो बगीचा वो गलत रास्ते पे और నీ है. తోట తప్పుడు వైపు ఉన్నది. तुम्हारा जो बगीचा वो गलत दिशा में है. అక్రమం వైపు ఉండొచ్చు, चाहे तुम जो नाजायज बातों पे అత్యాశ వైపు ఉండొచ్చు, चाहे लालच की ओर होगा లేకపోతే नहीं तो నిరాశ వైపు ఉండొచ్చు. या निराशा की ओर. దేవుళ్ళో ఉండు. खुदा में रहो तुम. తూర్పు వైపు నీ తోట ఉన్నదని గుర్తుపెట్టుకో. इस बात को याद रखो, पूरब की ओर ఈరోజు तुम्हारा ఆరోగ్యం बगीचा है. బాలేదా? आज के दिन सेहत ठीक నా नहीं है क्या? ఆరోగ్యం తూర్పు వైపు ఉన్నది. मेरी सेहत पूरब నీ की ओर है. వ్యాపారంలో లాసెస్ చూస్తున్నావా? तुम्हारे व्यापार में నా नुकसान देख रहे వ్యాపారం हो. అనే తోట తూర్పు వైపు ఉన్నది. मेरे व्यापार नामक बगीचा पूरब నీ की ओर है. కుటుంబంలో గలిబిలుందా? तुम्हारे जो परिवार में నీ लड़ाई కుటుంబ झगड़े हैं, వ్యవస్థ అనే తోట తూర్పు వైపు ఉన్నది. तुम्हारे परिवार नामक व्यवस्था, ये जो बगीचा है ये ఆ पूरब की ओर है. ఆదాముకు దేవుడు తూర్పు వైపు తోటనిచ్చిండు. जैसे आदम को खुदा ने पूरब की ओर उस నరునికి बगीचे को दिया, తూర్పు వైపు తోటనిస్తాడు. हमको भी खुदा उस पूरब की ओर देगा बागीचा. అంటే అర్థం ఏంటంటే इसका अर्थ क्या है? ఆ యొక్క కలవరంలో ఉన్న కుటుంబాలని దేవుడు నూతన పరచబోతున్నాడు. दहशत व्याकुलता से भरे परिवार को खुदा नए सिरे से करने वाला ఆ है. లాసెస్ లో ఉన్న వ్యాపారం దేవుడు ఆశీర్వాదం నూతన పరచబోతున్నాడు. नुकसानों से भरे उस व्यापार को खुदा नया करने वाला, आशीष से भरने वाला है. అందుకే इसलिए నిన్నటున్న ఆత్మీయ జీవితము कल जो तुम्हारा आत्मिक जीवन ఈ था, రోజు కూడా అట్టనే ఉన్నదంటే आज के दिन भी उसी तरह से है. तो నువ్వు अगर తూర్పు వైపు లేవు. माने तुम उस पूरब की ओर नहीं हो, ప్రతి దినము నువ్వు బలపడతా ఉండాలా. प्रतिदिन तुम्हें बलवान बनना ప్రతి है. దినము నూతన పరచబడతా ఉండాలా. प्रतिदिन तुम्हें नए किए जाना ప్రతి है. దినము నువ్వు ఆత్మీయ ఎదుగుదలతో ఉండాలా. प्रतिदिन आत्मिक बढ़ोतरी तुम में అంటే होनी పోయిన चाहिए. ఆదివారం కన్నా माने पिछले ఈ रविवार ఆదివారం से ప్రాణమన ఇంకా ఆత్మీయ లోతులో ఉండాలా. इस रविवार से प्रारंभ और आत्मिक गहराई में रहना పోయిన चाहिए. ఆదివారం కన్నా पिछले रविवार के मुकाबले మరుసటి దినం ఇంకా లోతులో నువ్వు ఉండాలా. अगले दिन तुमको और चाहे ఈ ज्यादा వాక్యం गहराई में మీరు होना చెప్పిన है. తర్వాత इस वचन को तुमसे बोलने के రేపటి बाद దినం నువ్వు పోయి कल के दिन तुम जाकर ఎట్ట ఉంటే అట్ట ఉన్నావనుకో, जैसे हो वैसी रहोगे నీ तो యొక్క గొంగడి తూటుతో నీ తోట తూర్పు వైపు లేదు. माने तुम्हारा वो बगीचा पूरब की ओर రేపు नहीं పోయి है. నువ్వేమనాలంటే जय क्या कहना है? ఈ యొక్క సోమవారము ये जो सोमवार का दिन है, నూతన దినము, नया दिन, నూతన ఆశీర్వాదాలు చూడబోతున్నాను, नए आशीष दिखने वाले నూతన हैं. ఆరోగ్యాలు చూడబోతున్నాను, नए जो है నా सेहत నూతన दिखने वाला ఆత్మీయ हूँ. జీవితాన్ని చూడబోతున్నాను, नए आनंद से भरे हुए जीवन को मैं देखने నూతన वाला हूँ. ఆరోగ్యాన్ని చూడబోతున్నాను. नई सेहत में देखने वाला हूँ. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. నూతన పరచబడును గాక. नए किए जाने ప్రేయర్ पाओ. పవర్ నూతన పరచబడును గాక. प्रेयर पावर नया किया ప్రేయర్ जावे. పవర్ దేవుడు నాటింది తూర్పు వైపున. जय खुदा ने जो बोया है प्रेयर पावर को पूरब दिशा అంటే में, ప్రతిదినము నూతన పరచబడే వైపున, माने प्रतिदिन नए किए जाने वाले उस दिशा में बनाया है. ప్రతిదినము నూతన ఆత్మని సంపాదించే వైపున. प्रतिदिन नई आत्मा को कमाने वाले इस तरीके से నశించే ఆత్మలు ఉన్నారు బయట, जय नाश हो रही आत्माएं వాళ్ళని हैं, రక్షించే వైపున उनको जो है उद्धार दिलाने की ओर నాటబడి ఉన్నారు, वो बोए हुए हैं. నాటబడి ఉన్నారు. बोए हुए हैं. హల్లెలూయా हालेलुया. దానికి తూర్పు అని అర్థము. जय पूरब का अर्थ. హల్లెలూయా हालेलुया. హల్లెలూయా. हालेलुया. మనం ఎటు చదువుతాం? हम पढ़ते हैं ఏదైనా మనం తూర్పు వైపు ఉందంట అని చదువుతాం. जय एदेन की वाटिका पूरब की दिशा में है क्या पढ़ते కానీ ఇది हैं, జీవ గ్రంథమయ్యా. लेकिन ये जीवन की पुस्तक है. దేవుడు ఆ ఏదైనా మనం గురించి మాట్లాడతలేడు. खुदा उस एदेन की वाटिका के దేవుడు बारे ఆ में बात తోట नहीं గురించి कर रहा. మాట్లాడతలేడు. उस बगीचे के बारे में बात नहीं कर रहा है. పరిశుద్ధాత్మ సావాసంలో ఉన్న వాళ్ళు पवित्र आत्मा की संगति में रहने वाले ప్రెజెంట్ సిచువేషన్ మాట్లాడతారు. तुम्हारे अभी के वक्त की जो हालात ఈ के बारे రోజున में बात తోట कर रहा గురించి है. మాట్లాడతాడు దేవుడు. आज के दिन तुम्हारे जो है बगीचे అది के बारे జీవ में, గ్రంథం అంటే ये है जीवन की पुस्तक. దిస్ ఇస్ माने నాట్ హిస్టరీ, ये कोई इतिहास దిస్ नहीं, ఇస్ ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్. ये तुम्हारा वर्तमान व भविष्य है. హల్లెలూయా. हालेलुया. ఇది గతము కాదు, ये बीता हुआ कल ఇది नहीं है, ఈ రోజు రేపు భవిష్యత్తు. ये तुम्हारा आज कल और भविष्य है. హల్లెలూయా. హల్లెలూయా. దాంట్లో ఉన్న చరిత్రాత్మిక చూసుకొని, उसके जो इतिहास संबंधित बातों को देखकर చరిత్రాత్మిక అని అనుకునే వాళ్ళు ఎవరు అని అంటే जो इतिहास संबंधित करने वाले कौन है, ఆత్మ లేని వాళ్ళు, जिनमें आत्मा नहीं है वह लोग నామకరణంగా ఉన్న వాళ్ళు. जो नाम के है. కానీ ఇక్కడ ప్రతి బిడ్డ ప్రేయర్ పవర్లో పరిశుద్ధాత్మని పొందుకున్న వాళ్ళు, लेकिन यहाँ पर प्रतिदिन प्रेयर पावर में पवित्र आत्मा को पाने वाले, నింపబడుతున్న వాళ్ళము. जो पवित्र आत्मा से हम भरे जाते हैं. మాట్లాడండి, నువ్వు మాట్లాడు, जब बात करें आप यहाँ వాక్యం कहकर, నీతో మాట్లాడుతుంది. तो तुम
जो है वचन से बात को वचन भी तुमसे बात करता है। హల్లెలూయా. हालेलुया। చూడండి देखिएगा, చదవండి మరొకసారి. एक बार फिर से पढ़ेंगे हम उसी वचन को, दूसरा अध्याय 8वां वचन, उत्पत्ति पुस्तक। దేవుడైన యెహోవా తూర్పున ఏదోనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దాని మన ఆలోచనలు ఉన్నది ఏంటంటే हमारी सोच में क्या कर कर होता है, ఏదెను వనం అనేది ఒక తోట. जय एदेन की वाटिका माने वो एक बगीचा है कहकर, ఏదెను వనం అనేది ఒక తోట కాదు. जय एदेन की वाटिका एक बगीचा ऐसा नहीं है वो। ఒకసారి క్లియర్ గా మళ్ళీ చదవండి. एक बार साफ साफ फिर से पढ़िएगा। ఏదేనులో ఒక తోట వేసి ఏదెనులో एदेन में ఏం చేసిందంట? क्या किया है, ఒక్క తోట. एक बागीचा। ఇప్పుడు ఏదెను వనం తోటనా లేకపోతే ఏదెనులో ఒక్క తోటనా? जब पूरा एदेन एक बागीचा एक वाटिका है, या एदेन में एक वाटिका या एक बगीचा है। హల్లెలూయా. हालेलुया। అందరూ తెలిసింది ఏంది? सब लोग क्या कहकर जानते ఏదెను हैं వనం కావాలన్నా అంటాం. कि एदेन की वाटिका चाहिए। ఏదెను వనంలో ఏమేమి ఉన్నాయో నీకు తెలియదు. जय एदेन में क्या क्या आप नहीं जानते हो, తెలియని అడగకండి. जय जो नहीं जानते हो उसको मत తెలుసుకొని मांगो, అడగండి. जानकर फिर मांगो। తెలుసుకోవాలి అడగాల. जानना है तुमको, బైబిల్ తెలుసుకుని దాని ప్రకారం అడగాలి. जय बाइबल को जानना है, उसके प्रकार से मांगना है खुदा से। ఏదెనులో ఒక్క తోట. एदेन में एक बागीचा। హల్లెలూయా. हालेलुया। కదండి. కాబట్టి ఏదెనులో एदेन में ఏదెను అనేది విస్తారంగా ఉంటది. एदेन बहुत ही विस्तार దాంట్లో जगह है, ఒక్క దగ్గర लेकिन उसमें एक దేవుడు जगह ఒక తోట చేసినాడు. खुदा ने एक बगीचा बनाया। హల్లెలూయా. हालेलुया। దాని అర్థం ఏంటంటే उसका अर्थ क्या है, నీకు ఒక తోటనిచ్చేటప్పుడు जब तुमको एक बागीचा देते समय, ఏదెను అనేది एदेन जो है తోట కాదు. वो कोई बागीचा नहीं ఇట్స్ है, ఎ ప్లేస్, वो एक जगह है, ఇట్స్ అట్మాస్ఫియర్. वो एक वातावरण है। హల్లెలూయా. हालेलुया। ఆ తోట ఆ యొక్క ఏదెనులో ఒక తోట. एदेन में एक बागीचा। ఈ రోజు నిన్ను అడిగే ప్రశ్న ఏంటంటే आज तुमसे मैं ये पूछता हूँ कि నీ తోట तुम्हारा बागीचा ఏదెనులో ఉన్నదా? एदेन में है क्या? ఏదెనులో ఒక తోటనా? जय एदेन में एक बागीचा నీ है क्या? वो వ్యాపారము तुम्हारा व्यापार ఏదెనులో ఒక తోటనా? जय एदेन में एक बागीचे के నీ तरह है। కుటుంబము तुम्हारा परिवार ఏదెనులో ఒక తోటనా? जय एदेन में एक बागीचा है నీ क्या? वो ఉద్యోగము, तुम्हारी నీ नौकरी, మాటలు, तुम्हारी నీ बातें, ఆలోచనలు तुम्हारी सोच ఏదెనులో ఒక తోటనా? एदेन में एक बागीचा है क्या? वो ఏదెను అనేది ఏంటి? एदेन माने क्या? నీ వాతావరణము, वो एक वातावरण है, నువ్వు ఉండే స్థలము. तुम जिस स्थान में रहते हो। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। కాబట్టి ఆ ఏదెనులో మీరు ఉన్నారా? उस एदेन में तुमको रहना है। ఏదెను వనముగా కాదు. जय एदेन की वाटिका की तरह ఏదెను नहीं। అంటే एदेन నీ माने వాతావరణము. तुम्हारा वातावरण। నీ వాతావరణం అంటే అర్థం ఏంటి? तुम्हारा वातावरण माने अर्थ क्या है? ఎన్విరాన్మెంట్ అంటే అర్థం ఏంటి? वातावरण माने अर्थ क्या है? నీ అర్థం వాతావరణం అర్థం ఏంటి? जय वातावरण का अर्थ क्या है? మొట్టమొదటిగా सबसे पहले న్యాచురల్ ఎన్విరాన్మెంట్. నేను మీకు పాఠాలు కూడా చెప్తున్నా. मैं आपको शिक्षा भी दूंगा नेचुरल एनवायरनमेंट। హల్లెలూయా. हालेलुया। న్యాచురల్ అంటే ఒక సృష్టి, माने ये जो सृष्टि जिसे कहते చెట్లు, हैं, భూమి, ఇదంతా కూడా దేవుడు సృష్టించిన సృష్టి అంత న్యాచురల్ खुदा ने ఎన్విరాన్మెంట్. जो बनाई सारी सृष्टि वो जो है साधारण దేవుడు प्रकृति। సృష్టించిన వాతావరణం. खुदा ने जो वातावरण ये जो बनाया దాని है, తర్వాత హ్యూమన్ ఎన్విరాన్మెంట్ అంటే మనుషులు సృష్టించిన వాతావరణం. और फिर इंसानों ने जो बनाया वो वातावरण, ఈ బిల్డింగ్లు, రోడ్లు, ये जो सड़कें जो बिल्डिंगे ఈ యొక్క हैं, కరెంటు స్తంభాలు ఇవన్నీ కూడా जय बिजली के ये जो स्तंभ है, करंट మనుషులు वगैरह, సృష్టించిన వాతావరణము. ये इंसानों का बनाया हुआ वातावरण తర్వాత है। సోషల్ ఎన్విరాన్మెంట్ ఉంటది. एक सामाजिक वातावरण होता है। హల్లెలూయా. हालेलुया। ఇది నేను చెప్పాలనుకుని రాసుకొని రాలే, जय मैं लिख कर नहीं आया बोलने అర్థం के लिए, కానికని చెప్తున్నా నేను. जय मैं अपने से ये बात बता रहा हूँ। హల్లెలూయా. హల్లెలూయా. సోషల్ ఎన్విరాన్మెంట్ అంటే सामाजिक जो है वातावरण माने మనుషుల రిలేషన్స్, బంధాలు, जय इंसानों के बीच के बंधन, భార్య భర్త పిల్లల ఆ యొక్క వాతావరణము మీ ఇంట్లో. जय पति पत्नी बच्चों का वो जो वातावरण घर के अंदर, హల్లెలూయా. హల్లెలూయా. ఇలా ఈ వాతావరణాలు ये सारे वातावरण है। ఈ రోజు आज के दिन మరి ఇక్కడ ప్రేయర్ పవర్ లో यहाँ पर प्रेयर पावर में పరిశుద్ధత అనే వాతావరణం ఉంటుంది. ఇక్కడ पवित्रता का जो वातावरण ప్రార్థనలు అనే होता है, వాతావరణం ఉంటుంది. ఇక్కడ जय यहाँ पर प्रार्थना का वातावरण होता है। నిత్యము దేవుని స్తుతించి దేవుని శక్తిని పొందుకోవడం అనే వాతావరణం ఉంది. ఇక్కడ हमेशा जब प्रभु की स्तुति करते हो, खुदा की शक्ति पाने का ఇది वातावरण ఇక్కడ होता है। వాతావరణం ఇది. यहाँ का वातावरण ये है। హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఈ రోజు దేవుడు నిన్ను అడిగే ప్రశ్న ఏంటంటే, आज के दिन खुदा तुमसे यह प्रश्न అవును నేను पूछता है, అక్కడ ఆదాముకి తోటనిచ్చినా, हाँ मैंने वहां पर उनको కానీ वातावरण ఏదైనా दिया, వాతావరణంలో ఇచ్చినా, लेकिन एदेन के वातावरण में మరి मैंने నీ बागीचा తోట दिया। నీకు ఒక తోటనిచ్చిన కదయ్యా, फिर मैंने तुमको एक बागीचा ఒక दिया ना, కుటుంబాన్ని ఇచ్చిన, ఒక వ్యాపార ఉద్యోగ పిల్లల్ని ఇచ్చిన నీకు, एक परिवार दिया, व्यापार नौकरी మరి बच्चों को అది दिया हो, फिर वह ఏదైనా వాతావరణం లాంటి తోటలో ఉందా? एदेन के वातावरण जैसे పరిశుద్ధ बागीचा है, వ్యాపారం లాంటి తోటలో ఉందా? जब पवित्र वातावरण के बागीचे में है वो ఎలాంటి వాతావరణంలో ఉన్నది? किस तरह के वातावरण में
में है। ఏదెన్ అనే వాతావరణంలో దేవుడు తోటనేస్తాడు. जय एदेन के वातावरण में प्रभु जय बगीचा ఈ देता రోజు है। నువ్వు ఏ తోటలో ఉన్నావు? आज के दिन तुम कौन से बगीचे में हो? సాతాను ఇచ్చిన తోటలు కూడా ఉన్నాయ్యా. जय शैतान के दिए हुए बगीचे भी అక్రమంలో ఉండే है। తోటలు ఉన్నాయి. जय नाजायज रीति से मिलने वाले పాపంతో वो है। పొందుకున్న తోటలు ఉన్నాయి. पाप के जरिए पाने वाले అది बगीचे हैं। శాపంగా మారుతాయి वो ఎప్పుడైనా. श्राप बनते कभी भी। కానీ పరిశుద్ధతలో ఉన్న తోట, लेकिन पवित्रता में मौजूद बगीचे, పరిశుద్ధతలో ఉన్న తోట पवित्रता में నువ్వు मौजूद बगीचे ఒక్కసారి పొందుకుంటే, एक बार पालोगे ఆ तो, తోటను ఒక్కసారి పొందుకుంటే, एक बार उस बगीचे को ప్రార్థన पाओगे నుండి तो, పొందుకుంటే, प्रार्थना में रहकर पाओगे ప్రార్థన तो, నుండి సంతానం పొందుకుంటే, प्रार्थना में रहकर संतान ప్రార్థనతో पाओगे तो, ఆరోగ్యం పొందుకుంటే, प्रार्थना के जरिए सेहत पाते हो ప్రార్థనతో तो, వ్యాపారం పొందుకుంటే, प्रार्थना के जरिए व्यापार पाते हो तो, ఆ తోటలో उस बागीचे నువ్వు में ఒకవేళ तुम अगर తప్పు చేసినా సరే, गलती अगर करोगे तो ఆ తోట పోగొట్టుకుంటుండొచ్చు, तुमने उस बगीचे को खो ఆ दिया తోట होगा, పోగొట్టుకుంటుండొచ్చు, उस बगीचे को खो दिया ఆ होगा, వ్యాపారం ఆరోగ్యం దీవెనలు పోగొట్టుకుంటుండొచ్చు. उस व्यापार जो है आशीष को जो तुमने खो కానీ दिया होगा। దేవుడు వల్ల వచ్చినది, लेकिन जो तुमको वो समय आया है, దేవుడు నీకు ఎప్పుడు శాశ్వతంగా ఇస్తాడు. खुदा जो तुमको देता है हमेशा అది के लिए నువ్వు देता है। పోగొట్టుకున్నా సరే, तुम वो चाहे खो भी दो, మళ్ళీ फिर वापस ఆ वापस తోటని ఇయ్యడానికి उस बागीचे को నువ్వు तुम्हें देने के लिए, పశ్చాత్తాపపడిన మరుక్షణము నుంచి तुम जब पश्चाताप करो उसके अगले ही पल దేవుడు నీకిచ్చే పనులనే ఉంటాడంట. खुदा तुमको देने के काम में ही लगा है। హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజు దేవుడు నీతో మాట్లాడేది आज के ఏంటంటే, दिन खुदा तुमसे ये నీకు कहता నేను है, ఎన్నో ఇచ్చినా मैंने तुमको बहुत कुछ दिया हूँ, నువ్వు పోగొట్టుకున్నావు, लेकिन तुमने खोया है। కానీ పశ్చాత్తాపపడు, लेकिन पश्चाताप करो, క్షమాపణ పొందు, माफी मांगो तो పరిశుద్ధాత్మని పొందుకో, पवित्र आत्मा को पाओ, తిరిగి నాలోకి రా, फिर तुम मुझ में आओ, తిరిగి సరెండర్ గా, तुम फिर से प्रभु के తిరిగి मसीह में దేవుని आओ, ఆజ్ఞలకి లోపడు. फिर से खुदा के कहने पे మరుక్షణం कान నుంచి लगाओ, और जो मनुष्य నీకు మళ్ళీ తోటనిచ్చే పనిలో నేను ఉంటా అంటున్నాడు. तुमको फिर से उस बागीचे को देखने హల్లెలూయా, लगा रहूंगा। హల్లెలూయా. హల్లెలూయా. ఏదెను వనములో ఉన్న తోటని ఆదం పోగొట్టుకున్నాడు, एदेन में मौजूद उस बागीचे को आदम खो दिया కానీ है, మరుక్షణం నుంచి लेकिन उसके अगले ही पल से ఆదాముకి, आदम को భూమి మీద ఉన్న ప్రతి ఒక్కడికి धरती पर मौजूद हर एक को ఏదెను వనము ఇచ్చే పనిలోనే దేవుడు ఉన్నాడు. एदेन के वन में देने के लिए प्रभु उस काम में लगा है। హల్లెలూయా, 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 హల్లెలూయా. हालेलुया। చూడండి మరొకసారి చదువుదాము. एक बार फिर से हम पढ़ेंगे। దేవుడైన యెహోవా తూర్పున ఏదేనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. తాను నిర్మించిన నరుణ్ణి, హల్లెలూయా. उन्होंने जिस इंसान को निर्माण किया, నిర్మించడము, निर्माण करना, నిర్మించడం అనేది పోయిన ఆదివారం పోయిన వచనంలో మనం చూసుకున్నాము. जय निर्माण करने इस बारे में इससे पहले के वचन में पिछले रविवार देखा క్లుప్తంగా है। చెప్తా. संक्षिप्त में बताऊंगा। నిర్మించడం అంటే निर्माण माने ఒక కుమ్మరి एक कुम्हार ఆ యొక్క మట్టి కుండని ఎట్లయితే, మట్టి పాత్రని ఎట్లయితే తయారు जैसे చేస్తాడు, मिट्टी के बर्तन को बनाता है, అట్లా దేవుని తయారు చేస్తాడు. उस तरह से खुदा तुमको बनाता है। చాలా बहुत ही పర్ఫెక్ట్ గా, संपूर्णता पूर्वक, పర్ఫెక్ట్ గా. बहुत ही संपूर्णता पूर्वक। మళ్ళొక్కసారి నేను జ్ఞాపకం एक చేసుకుంటున్నాను. बार फिर से मैं इस बात को याद दिलाता हूँ। ఇప్పుడు ఈయన ఒక కుండ తయారు చేసింది, अब इन्होंने एक जो है मटका बनाया है కూలిపోయింది. और वो टूट गया। దేవుడు మనం తయారు చేసింది, खुदा ने फिर से बनाया। పాపంలో కూలిపోయినాం. वो जब पाप में तुम टूट गए हो, మళ్ళొక్కసారి एक बार फिर से మనం ఏం చేస్తున్నాము, हम क्या करते हैं, తిరిగి కట్టబడడానికి फिर से बनाए जाना है, ఈయనకి ఇస్తున్నాం. इनको देते हैं हम। ఇప్పుడు ఈయన కూడా కుమ్మరే, ये भी एक कुम्हार है, ఈయన కూడా కుమ్మరే, ये भी एक कुम्हार కానీ है, తయారు చేసింది ఈయన, लेकिन तैयार तो इन्होंने किया, ఈయనకి ఇస్తున్నాం. दूसरे को देते हैं। ఎందుకు? क्यों? ఈయన అంటే మనకి ఇష్టం, क्योंकि ये हमको पसंद है, ఈయన इसलिए అంటే మనకి చూడ్డికి బాగుండు, जो ये देखने के लिए भी अच्छे हैं, ఈయన అంటే అన్ని ఉన్నాయి ఈయనకి, इनके पास सब कुछ है, ఈయన इसलिए దగ్గర సుఖం ఉన్నది इनके पास सुख है, కాబట్టి इसलिए ఈయనకి ఇయ్య, నేను इनको नहीं देते, ఈయనకి ఇస్తా. दूसरे को देते हैं। ఈయన కూడా కుమ్మరే, ये भी एक कुम्हार है, ఆయన చేసినట్టు ఈయన కరెక్ట్ గా చేయగలుగుతాడా? जैसे उस कुम्हार ने बनाया पिन टू वैसे ये पिन कुम्हार చేయగలుగుతాడా? जैसा बना वैसे ही उसकी ఈ छाप बना రోజు सकता है। మనుషుల పనే అట్లా ఉన్నది. आज के दिन इंसानों का काम ही నిన్ను वैसा है। దేవుడు సృష్టించిండు, खुदा ने तुम्हारी सृष्टि की నువ్వు है, ఒక్కసారి కూలిపోయినవన్నీ तुम एक बार जो है पूरी तरह से పోయి तहस नहस ఇంకొక हुए तो మనిషిలో నీ చేతి నీ యొక్క జీవితాన్ని పెడుతున్నావు. फिर किसी और इंसान के हाथ में अपने जीवन रख నీ रहे వల్ల हो। నేను బాగుపడతాయ్యా, जय तुम जो है तुम्हारे द्वारा हम अच्छे होंगे कहकर కూలిపోతున్నావు. तुम पूरी तरह से तहस नहस हो తాగుడికి रहे हो। చేతులు పెడుతున్నావు, तुम जो शराब ఆ पीने को తాగుడు अपने వల్ల हाथों నేను में रख- బాగుపడతానేమో, वो तो शराब पीने से शायद मैं अच्छा हो जाऊंगा, కూలిపోతున్నావు, पूरी तरह से तहस नहस होते हो, కూలిపోతున్నావు. पूरी तरह से तहस नहस होते నీ हो। భర్త కాకపోతే ఇంకొక భర్త చేతిలో పెడతా, जय ले जाकर मैं किसी నీ और के భార్య हाथ में కాకపోతే दूंगा, ఇంకొక భార్య చేతిలో ये పెడతా, पति नहीं तो दूसरे पति, ये पत्नी नहीं तो ఈ दूसरी पत्नी के స్నేహితుడు हाथ में కాకపోతే दूंगा, ఇంకొక స్నేహితుడు చేతిలో పెడతా, ये दोस्त नहीं लेकिन दूसरे दोस्त के हाथों में दूंगा, ఈడ కాకపోతే ఇంకొక దగ్గరికి పోతా. ये ना तो किसी और के पास जाऊंगा। మీ కుమ్మరి యేసు ప్రభువే, तुम्हारा कुम्हार यीशु मसीह है, మీరు కుప్పకూలిర్రు. तुम पूरी तरह से तहस नहस हुए हो। మిమ్మల్ని తిరిగి కట్టగలిగిన వారు యేసు ప్రభు మాత్రమే. तुमको फिर से बनाने वाला सिर्फ ఇంకా तुमको यीशु मसीह ఎవరు है। కట్టినా సరే और कोई भी तुम्हें बनाए तो నీకు
సమాధానంగా కట్టలేడు, तुमको शांतिपूर्वक सही रीति से नहीं बना सकेगा, కట్టలేడు, वो नहीं बना सकता, కట్టలేడు, नहीं बना सकता है, ఎక్కడో వంకరైతది, कहीं ना कहीं टेढ़ा जाएगा, దాన్ని బట్టి నువ్వు ఉండలేవు, उस कारण तुम नहीं रह మళ్ళీ सकते, కూల్తావు, फिर से तहस नहस మళ్ళీ होगे, కూల్తావు, फिर से तहस మళ్ళీ नहस होगे, కూల్తావు. फिर से तहस नहस యేసు होगे. ప్రభువే నిన్ను తిరిగి కట్టగలిగిన కుమారి. सिर्फ यीशु मसीह वो कुम्हार है जो तुम्हें फिर से वापस बना सकता है, అదే నిర్మించడానికి అర్థము. उसे ही निर्माण करने का अर्थ कहते हैं. హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया. మరి చూడండి, देखिएगा, మరి దేవుడు वो खुदा ఆదాముకి ఏదైనా మనం సృష్టించినట్టు आदम के लिए जैसे एदेन में वो वाटिका वो बगीचा बनाता है, దేవుడు నిన్ను खुदा तुमको బాప్తిజంలో बपतिस्मे में నూతన జన్మనిచ్చి नया जन्म दिया है, దేవుడు నీకు కూడా खुदा तुमको भी పరలోక రాజ్యానికి దేవుడు సిద్ధపరుస్తా स्वर्ग ఉన్నాడు. के राज के लिए खुदा तुमको तैयार कर रहा है. హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, మరి ఆదాముకి आदम को దేవుడు ఆల్రెడీ खुदा पहले से సిద్ధపరిచిండు, तैयार करके रखा, రెస్పాన్సిబిలిటీ సిద్ధపరిచిండు, जय जिम्मेदारियों को బాధ్యతలు तैयार किया, సిద్ధపరిచిండు. जिम्मेदारियों को तैयार किया, తర్వాత దేవుడు ఆదామునిచ్చిండు. उसके बाद खुदा ने आदम को दिया. కాబట్టి నీ జీవితంలో నువ్వు ఏదైనా పొందుకోవాలనుకుంటే तुम अगर तुम्हारे जीवन में कुछ पाना है तो ఇప్పుడున్న బాధ్యతలన్నీ పూర్తి చేయను. अभी जो जिम्मेदारी है उसको पूरा करो. ఇప్పుడున్న బాధ్యత ఏంది నీది? अभी की क्या जिम्मेदारी है ఈ तुम्हारी? రోజు నీ చేతిలో ఇద్దరు పిల్లలు ఉన్నారనుకో, आज के दिन अगर तुमको 2 बच्चे हो तो ఆ ఇద్దరు పిల్లల గురించి ప్రార్థన చేయి. उन 2 बच्चों के लिए प्रार्थना करो. వాళ్ళ గురించి నువ్వు ప్రార్థన చేయవు కానీ उनके लिए तुम प्रार्थना नहीं कर, लेकिन దేవా బయట खुदा బయట ఎవడో बाहर कोई నన్ను సతాయిస్తుండు वो ప్రభు, मुझको सता रहे నా हैं, ఉద్యోగంలో నన్ను मेरी సతాయిస్తుండు. नौकरी की जगह मुझे सता रहे हैं. నీ ఇంట్లో ఉన్న ఇద్దరు పిల్లల గురించి ప్రార్థన చేయవు కానీ तुम अपने घर में अपने 2 बच्चों के लिए प्रार्थना तो नहीं करोगे. బయట నన్ను సతాయించేటోడి గురించి ప్రార్థన बाहर చేస్తావు. जो तुम्हें सताने वाले हैं उनके बारे में प्रार्थना करते हो. ఏదైనా మనల్ని పొందుకోలేరు అయ్యా, వనంలో ఒక తోటని ఎప్పుడు పొందుకోలేరు. एदेन में जो एक जय बागीचे को तुम नहीं पा सकोगे. హల్లెలూయా. हालेलुया. ఆయన పోతుండొచ్చు నీ ప్రార్థన వల్ల, जय वो पाता होगा तुम्हारी प्रार्थना के కానీ द्वारा, నీకు సమాధానం ఉండదు, लेकिन उसमें शांति नहीं होगी, నీకు సమాధానం ఉండదు. तुमको शांति नहीं मिलेगी. తోట అంటే ఏందో తెలుసా? बागीचा माने क्या जानते हो? తోటలో ఉన్నవాడు ఇట్టుంటాడు తెలుసా? बागीचे में रहने वाले कैसे होते जानते हो? మనల్ని హింసించేటోడు हमको सताने वाले, हिंसित करने వచ్చినా वाले సరే वे चाहे आए भी तो నువ్వు ఆ రోజు రాత్రి కూర్చొని तुम उस दिन रात में నువ్వు बैठकर యథావిధిగా जैसे वैसे నీ పిల్లల గురించి ప్రార్థన చేస్తావు. अपने बच्चों के लिए तुम प्रार्थना करते అంటే हो. ఒక ఉదాహరణ చెప్తున్నాను. उसका एक उदाहरण నీ बताता పిల్లల हूँ. గురించి ప్రార్థన तुम చేసినప్పుడు अपने बच्चों के लिए प्रार्थना किए हो, దేవుడు చూస్తారంట, खुदा देखता है, దేవుడు చూస్తాడు. खुदा देखता है ప్రతిరోజు వీళ్ళ పిల్లల గురించి ప్రార్థన कि చేస్తాడు. प्रतिदिन ही अपने बच्चों के लिए प्रार्थना कर रहा है. कि ఎవడో వచ్చి ఈయన సతాయిస్తే कोई आकर इसे सताने ఈయన पर పిల్లలు బాధపడతాడు. ये बच्चे इनके दुखी होंगे. ఈయనకి బాధ్యత ఇచ్చిన పిల్లలని బాధ్యత, मैंने ये जिम्मेदारी दी उनको बच्चों की, ఆ పిల్లల గురించి ప్రార్థన उन చేస్తాడు. बच्चों के लिए वो प्रार्थना ఆయన कर रहा है, బాధ్యతని పూర్తి वो చేస్తాడు. अपनी जिम्मेदारी पूरी कर रहा है. కాబట్టి అవతలని నేను పంపించేస్తా, ऐसे सामने वाले को जो है वो ఆ भगा శత్రు देते, నుంచి విడుదలిస్తా. वो शत्रु से छुटकारा दूंगा कहते हैं అట్టి खुदा. రీతిగా తోటలో ఉన్న వాళ్ళు ఉంటారంట, उस तरह से बगीचे में रहने वाले लोग रहते తోట हैं, బయట ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. जो बगीचे के बाहर रहने वाले भी होते हैं. దేవుడు నీకు ఇచ్చిన బాధ్యతలని పూర్తి చేయకుండా खुदा ने जो दी ఎవడో जिम्मेदारी సతాయిస్తున్న पूरा न ప్రభా, करते हुए जो दूसरों ప్రార్థన के लिए చేయవాడి గురించి प्रार्थना करो, उनके लिए తప్పు तुमको లేదు, सताने वाले कुछ गलत नहीं కానీ నీ है, బాధ్యత నిర్వర్తిస్తున్నావా? लेकिन ये अपनी जिम्मेदारियों को నీ पूरा कर रहे हो. బాధ్యతలను నిర్వర్తించకుండా जो है तुम अपनी जिम्मेदारियों को पूरा न करते నువ్వు हुए ఎన్ని ప్రార్థనలు చేసినా तुम चाहे कितनी भी प्रार्थनाएं करो సమాధానాన్ని పొందుకోలేవు. शांति नहीं ఆ पाओगे. శత్రు నుంచి విడుదల పొందుతుండొచ్చు, शत्रु से शायद छुटकारा కానీ पाते हो, సమాధానాన్ని लेकिन పొందుకోలేవయ్యా. शांति नहीं पाओगे. నీ బాధ్యతలు పూర్తి तुम చేయండి. अपनी जिम्मेदारियों को पूरा దేవుడు నీకు करो. ఇచ్చిన బాధ్యతలు పూర్తి చేయండి. खुदा ने तुमको जिम्मेदारी दी, उसे పని पूरा करो. చేసేవాడు పని చేయండి. काम करने वाले काम करो. ఒక అబ్బాయికి దేవుడు మొట్టమొదటికి ఇచ్చిన పని ఆజ్ఞ ఏంటి? जय सबसे पहली आज्ञा जो पुरुष को दी कि वो पनी क्या है चाहिए कि वो जब एक काम करे ఒక कहकर. నరుడికి ఇచ్చిన ఆజ్ఞ పని చేయని చెప్పి. एक पुरुष को जो आज्ञा दी वो प्रार्थना है काम చేయని करना. చెప్పలే. जो है ద ఫస్ట్ కమాండ్మెంట్. पहली आज्ञा जो दी है खुदा ने. హల్లెలూయా. హల్లెలూయా. 24 గంటలు ప్రార్థన చేసి तुम जो 4 घंटे प्रार्थना करके పిల్లలకి ఏ పని చేయకుండా కూడబెట్టకపోతే जब कुछ ना काम ना करते हो बच्चों को దేవుడు खाने के लिए ना दो విరుద్ధంగా तो ఉన్నావు. माने तुम खुदा की कई बात के विरोध గంటల में हो. తరబడి ప్రార్థనలు కూర్చోాలా, जो कई घंटे तो प्रार्थना में तो करना है, కానీ పని కూడా చేయాలా. लेकिन कामों को भी करना है. హల్లెలూయా. హల్లెలూయా. అంటే నేను చెప్పదలుచుకునేది ఏంటంటే मैं यह कहना चाहता हूँ कि దేవుడు ఆదాముని అక్కడ స్థలంలో పెట్టిండు, ఏదెనులో పెట్టిండు. ఎందుకంటే जय खुदा ने जो है आदम को जिस एदेन में एक बगीचे में रखा इसलिए है. ఎందుకొరకంటే क्यों रखा ఆయన है? బాధ్యతలను పూర్తి చేయడానికి, वो जिम्मेदारियों को पूरा करे ఆయన इसलिए, బాధ్యతలను పూర్తి वो చేయడానికి. जिम्मेदारियों को पूरा करे इसलिए. హల్లెలూయా. 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 కాబట్టి इसलिए అది ఏదైనా వనంలో ఒక తోట एदेन में वो एक बागीचा है, ఎందుకు అద్భుతంగా ఉన్నదంటే तही अद्भुत है वो, ప్రతిరోజు దేవుడు అక్కడ దిగుతా ఉండే, क्योंकि वहां पर खुदा उतरते थे, ప్రతిరోజు దేవుడు అక్కడ దిగుతా क्योंकि वहां ఉండే. खुदा उतर कर आते थे. అందుకే ఏదైనా వనం అనేది స్పెషల్.
क्योंकि एदेन का वन इसलिए वो खास ఏదైనా है। వనంలో ఒక తోట అనేది స్పెషల్, एदेन में वो जो बागीचा है वो बड़ा ही खास है। లేకపోతే సాధారణమైన వనము లాగానే वो साधारण वन होगा नहीं ఈ तो। రోజు నీ వ్యాపారం స్పెషల్ గా ఉండాలా, आज के दिन तुम्हारा व्यापार నీ खास रहे, కుటుంబం స్పెషల్ గా ఉండాలా, तुम्हारा परिवार खास रहे, దాంట్లో యేసు ప్రభు దిగును గాక, उसमें यीशु मसीह उतर कर आवे, దేవుని వాక్కు దిగును గాక, खुदा का वचन उतर कर आवे, వాక్యానుసారమైన జీవితం ఉండును గాక, वचन अनुसार जीवन रहे। నువ్వు స్పెషల్ గా ఉండాలా, तुम खास रहना, వాక్యానుసారంగా జీవించు, वचन के अनुसार యేసు जियो। ప్రభు దేవుని ఆత్మ నీలో దిగును గాక. जय प्रभु यीशु मसीह की वो आत्मा तुम्हारे अंदर उतर कर आवे। హల్లెలూయా. హల్లెలూయా. పాత దేవుని సృష్టిలో खुदा की सृष्टि में ఆదాముకు ఏదైనా వనము ఉన్నట్టు, आदम के लिए एदेन में वो जैसा మరి बगीचा పాత है। నిబంధన వచ్చేసరికి చూడండి, पुराने नियम के आते ही ఆదికాండం 12వ అధ్యాయము उत्पत्ति पुस्तक 12 अध्याय 1వ వచనము, पहला वचन। జెనసిస్ 12 చాప్టర్ 1st వర్స్. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశంనకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నొందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదింపబడునని అబ్రాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. చాలు. హల్లెలూయా. हालेलुया। దేవుడు ఇక్కడ అబ్రహాంకి వాగ్దానం చేస్తున్నాడు, यहाँ पर खुदा जो है अब्राहम से నేను प्रतिज्ञा నిన్ను करते हैं, ఆశీర్వాదమైన స్థలానికి నేను తీసుకెళ్తా, मैं तुम्हें आशीषित जगह पर ले जाऊंगा। హల్లెలూయా हालेलुया అని कहकर ఈ యొక్క అబ్రహాము या अब्राहम వాళ్ళ సంతతి అంతా కూడా उनका सारा घराना కానానికి పోయిర్రు, कनान गए हैं। కానానికి పోయిర్రు. कनान गए हैं। కానానికి పోయిన తర్వాత कनान जाने के మరి बाद దేవుడు వాగ్దానం దేశం ఇచ్చి ఉన్నాడు. जय खुदा ने जो प्रतिज्ञा किया वो देश दिया है। అయితే ఈ రోజు ఒక్కటి మీరు గమనించండి, एक बात पे ध्यान दो तुम, వీళ్ళు పోయిన తర్వాత ये लोग वहाँ जाने के ఆ बाद దేశం సృష్టింపబడిందా, क्या वो देश की सृष्टि हुई है क्या, లేకపోతే ఆ దేశాన్ని దేవుడు ఆల్రెడీ చేసి या खुदा ने पहले से उस देश को बनाकर ఆ యొక్క స్థలాన్ని దేవుడు ఆల్రెడీ ఏర్పాటు उस చేసి स्थान का प्रभु ने पहले से ही जो तैयार దేవుడు करके అక్కడ అన్ని సిద్ధపరిచి खुदा वहाँ सारी बातों का इंतजाम करके తర్వాత వీళ్ళని తీసుకుపోయిండా. उसके बाद इनको लेकर गया क्या। ఆది కాండం విన్న వాళ్ళు అర్థమవుతుంది వాళ్ళకి. जो उत्पत्ति पुस्तक जो सुने वचन वो समझेंगे। ఫస్ట్ నిన్ను పుట్టించి पहले इन्हें पैदा करके, నువ్వు అడిగే కొద్ది దేవుడు ఇచ్చడం కాదు, जय तुम मांगते सही वे खुदा देते అది रहेंगे, ऐसा మనుషులు नहीं, ఆలోచిస్తారు. वो इंसान सोचते हैं। దేవుని వాక్యం అంటది खुदा का वचन कहता है ఫస్ట్ ఆల్రెడీ భూమి మీద దేవుడు నీ కొరకు పెట్టి पहले से ही तुम्हारे लिए खुदा इस धरती पर सब कुछ रखकर తర్వాత నిన్ను పుట్టిస్తారంట. उसके बाद तुमको पैदा करता है वो। హల్లెలూయా. हालेलुया। ఫస్ట్ ఏదైనా మనం ఇవన్నీ కూడా పెట్టి తర్వాత ఆదముని పుట్టించింది. पहले एदेन का वन ये सब कुछ रखकर అదే उसने आदम को రీతిగా बनाया। उसी तरीके పాత से నిబంధనలో పురాణి నియమం దేవుడు మొట్టమొదటిగా కానాను చేసిండు, खुदा ने पहले कानान అక్కడ बनाया, స్థలాన్ని పాలు తేనెలు ప్రవహించే దేశంగా ఆశీర్వదించిండు. दूध और शहद की नदियां बहे इस तरीके से आशीष दी మోస్ట్ खुदा ने वहां ఫర్టైల్ पर। ల్యాండ్ గా దేవుడు అక్కడ సృష్టించిండు. बहुत ही जो फर्टाइल जमीन के तौर पर खुदा ने वहां आशीष दिया ఆ उसको। యొక్క స్థలాన్ని దేవుడు ఎన్నుకొని उस जगह को ఆ चुनकर, స్థలాన్ని ఆశీర్వదించి उस जगह को ఆ आशीष స్థలాన్ని देकर, సృష్టించి उस जगह की सृष्टि करके తర్వాత అబ్రహాముకు చెప్తా ఉన్నాడు, उसके बाद अब्राहम से कहते అబ్రహామా हैं कि నీకు ఒక अब्राहम దేశాన్ని ఇవ్వబోతున్నా, मैं నేను तुझको एक देश देने ఒక वाला దేశాన్ని हूँ। ఇవ్వబోతున్నా. एक देश को मैं ఏ देने वाला దేశము हूँ। क्या है वो देश। తర్వాత నువ్వు అడిగితే వచ్చే దేశం కాదు, बाद में तुम मांगोगे दूंगा तब నేను నీ नहीं, కొరకు ఆల్రెడీ సిద్ధపరిచిన దేశము, मैंने तुम्हारे जो पहले से నేను నీ तैयार करके కొరకు ఆల్రెడీ रखा, సృష్టించిన దేశము, मैंने तुम्हारे पहले से నేను सृष्टि నీ की वो కొరకు देश, ఆల్రెడీ పెట్టిన దేశము. तुम्हारे जो सबसे पहले मैंने बनाकर रखा वो ఈరోజు देश। ఎంతమంది అడగగలుగుతారమ్మా, आज कल कितने लोग ऐसे पूछ దేవా सकते నాకు ఇది हैं, అది అది ఇది అని అడుగుతున్నారు. प्रभु मुझको ये वो కానీ चाहिए ఎంతమంది देकर। लेकिन कितने దేవా लोग, భూమి మీద నా కొరకు పెట్టిన ప్రతి ఒక్కటి, प्रभु इस धरती पे जो मेरे लिए रखा वो నా सब కొరకు कुछ, సృష్టించిన దేశాన్ని ప్రభువా मेरे लिए जो सृष्टि की इस देश को అది నాకు ఇవ్వు ప్రభువా, आप वो मुझको दो అది प्रभु। నాకు ఇవ్వు ప్రభువా. आप वो मुझको నీ दो प्रभु। బైబిల్ క్రమము అది, बाइबल का क्रम है प्रभु, బైబిల్ ప్రాసెస్ అది. बाइबल की वो प्रक्रिया है మనుషుల प्रभु। ప్రాసెస్ ఏంటంటే इंसानों की प्रक्रिया వాళ్ళ क्या है, అవసరాలు తగ్గట్టు उनकी जरूरत के हिसाब పొందుకుంటూ से పొందుకుంటూ పోవాలా. वे पहुंचे उसे पाते हुए जाते हैं। మనుషుల అవసరం ఎప్పుడైనా తీరుతుందా? इंसानों की जरूरतें कभी पूरी होती है क्या, ఎన్నడూ తీరదు, कभी नहीं पूरी होती है, ఎన్నడూ తీరదు. कभी नहीं पूरी होती నీ है, అవసరాలు ఎన్నడూ తీరదు. तुम्हारी जरूरतें कभी नहीं पूरी होती అందుకే है। इसलिए ఈ రోజు క్రమం మారుస్తాం. ప్రేయర్ పవర్. आज के హల్లెలూయా, दिन जो क्रम का इस्तेमाल करें प्रेयर पावर। హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. హల్లెలూయా. నీకు ఎంత అతి అవసరం ఉన్నా, तुम्हारे लिए जितनी भी ज्यादा अधिक ఈ जरूरत हो, రోజు నీకు ఎంత అతి అవసరం ఉన్నా, आज के दिन तुम्हारी जितनी भी ज्यादा अधिक ఈ जरूरत రోజు हो, మనం దేవుని అడిగేది ఏంటంటే, आज के दिन खुदा से हम क्या मांगते हैं, దేవా ఈ అవసరం కాదు ప్రభువా, प्रभु मेरी ये जरूरत नहीं, నువ్వు लेकिन అబ్రహాము కొరకు आपने अब्राहम के लिए కానానుని ఆల్రెడీ సృష్టించినావు, कनान को पहले से बना रखा है, తర్వాత వాగ్దానం చేసినావు. उसके बाद आपने प्रतिज्ञा दी है ఏ ఆదాముని आदम को భూమి మీద
పుట్టిక మునిపే इस धरती पर पैदा करने से पहले ఆదాముకి వనముని సృష్టించినవు आदम के लिए उस ఒక वन को वाटिका తోటని को నువ్వు बनाया है, పెట్టినవు. एक बागीचे को నా रखा है। కొరకు పెట్టిన తోట, मेरे लिए जो बागीचा आपने నా रखा కొరకు प्रभु, పెట్టిన తోట, मेरे लिए जो बागीचा रखा है ఆ आपने, తోట నాకు కావాల वो ప్రభు. बागीचा मुझको चाहिए ఆ प्रभु। తోటలో నేను నివసించును उस గాక. बागीचे में मैं ఆ निवास कर తోటలో रहा నా हूँ। తరతరాలు నివసించును उस గాక. बागीचे में मेरी पीढ़ी दर ఆ पीढ़ी తోట निवास करे। ప్రేయర్ పవర్కి కలుగును గాక. वह बागीचा प्रेयर पाव को దేవుడు मिले। ఆల్రెడీ పెట్టిన తోట खुदा ने जो पहले से बना ఈ कर రోజు रखा है పరిస్థితి बागीचा, తగ్గట్టు పొందుకునే తోట వద్దు. आज के दिन परिस्थिति के हिसाब से पाने యేసు वाला ప్రభు बागीचा नहीं। ప్రేయర్ పవర్ పుట్టక ముందు నుంచి పెట్టిన తోట ప్రేయర్ పవర్ పొందుకొను గాక. खुदा ने प्रेयर पाव के पैदा होने से पहले प्रेयर पाव के लिए जो बागीचा रखा वो నువ్వు बागीचा प्रेयर पाव పుట్టక का है। ముందు నుంచి పొందుకున్న భూమి మీద పుట్టిన తోట నువ్వు పొందుకొను గాక. तुम्हारे पैदा होने से पहले तुम्हारे जो खुदा ने जो तैयार करके रखा वो बागीचे को तुम पाने पाओ। హల్లెలూయా. హల్లెలూయా. అది దేవుని క్రమము. यह खुदा का क्रम है। హల్లెలూయా. हालेलुया। అట్టి రీతిగా ఆ ప్రార్థనలో ఉండండి. उस तरीके से जो आप रहो, నీ ప్రార్థనలు మార్చుకోండి. तुम्हारी प्रार्थनाओं को जो बदलो, हम గొప్ప కార్యాలు చూద్దాం. महान कार्यों को आप देखोगे, గొప్ప కార్యాలు చూద్దాం. महान कार्यों को हम देखेंगे। హల్లెలూయా. हालेलुया। ఆల్రెడీ నువ్వు తోట ఇస్తే పోగొట్టుకుంటుండొచ్చు. जो आपको दिया गया है बागीचा आपने शायद खो दिया కానీ होगा, తిరిగి మళ్ళీ ఇచ్చే పనిలోనే దేవుడు ఉన్నాడు. लेकिन फिर से तुमको उसे देने के काम में खुदा लगा है। పశ్చాత్తాపడి దేవుని దగ్గరికి రా. पश्चाताप करके खुदा के पास आओ। హల్లెలూయా. हालेलुया। చూడండి, మరి నూతన నిబంధన వచ్చేసరికి नए नियम के आते ही యోహాను సువార్త यूहन्ना की पुस्तक 14వ అధ్యాయం 2వ వచనము. 14 अध्याय उसका दूसरा वचन। గాస్పెల్ ఆఫ్ జాన్ 14 చాప్టర్ 2nd వర్స్. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. హల్లెలూయా. ఏం చేస్తున్నట్టు దేవుడు ఇప్పుడు? क्या करते हैं खुदा अभी? ఏం చేస్తుంది నీ కొరకు? तुम्हारे लिए क्या कर रहे हैं? ఆ? స్థలము जगह को ఎప్పుడు ఉండడానికి? कब रहने के लिए? నీకు ఈ సత్యం తెలవాలంటే, तुमको अगर ये सच्चाई जानना है గ్రహించాలంటే तो तुम्हें इसे ग्रहण करना है ఇది तो తెలుసుకోండి. ये చాలు. जान लो, बस है ये ఇది తెలుసుకోండి. जान लो, काफी है। ఇప్పుడు దేవుడు నీ కొరకు ఒక స్థలం సిద్ధపరుస్తున్నాడు. खुदा तुम्हारे लिए जगह को बना रहा है। ఆ స్థలంలో నువ్వు ఎప్పుడు ఉండడానికి? तुम उस जगह पर कब रहने के लिए? బతుకున్నప్పుడా? जब तुम जिंदा हो ఇప్పుడు? तब। कब? మరి ఈ రోజు ఆల్గడ్డ బయట నిద్రించింది. आज जो है अलगुड़ा भाई सिस्टर का निधन हुआ है। హల్లెలూయా. हालेलुया। మరి ఆమె అంతిమ యాత్రలు ఉన్నది. जो अंतिम यात्रा जो उनकी हो మరి रही ఆ है, యొక్క సిస్టర్ वो सिस्टर ఎంతో గొప్ప సాక్ష్యం పొందుకున్నారు. कितनी महान गवाही उन्होंने पाई है। ఆమె సాక్ష్యం ఏంటంటే, उनकी गवाही यह है कि ప్రేయర్ పవర్ లో प्रेयर पावर में ప్రతిదినం ఆరాధన జరుగుతుంది. प्रतिदिन आराधना होती సండే है। ఒక రోజు కాదు, सिर्फ रविवार एक दिन नहीं, ప్రతిదినము 10 గంటల నుంచి ఉదయం 1 గంటల వరకు, जो है सवेरे जो है 10 बजे से लेकर 1 बजे तक प्रतिदिन आराधना సాయంత్రం होती है। 7 నుంచి 7:30 8 వరకు జరుగుతుంది. जो है और शाम में 7 से 7:30 बजे तक होती है ప్రతిదినం. प्रतिदिन। అందుకే ఎవరైనా ఉద్యోగాలు సండే ఉన్నా जो किसी को अगर नौकरी में जो छुट्टी होती మిగతా है तो దినాల్లో ఆరాధన ఇక్కడ ఉంటదని చెప్తాం. जो है बाकी के दिनों में इस तरह से आराधना అది होती है। దేవుడు సామనకి ప్రేరేపించి जो खुदा ने सैमना को ये प्रेरेपण ఈ देकर, ఎంఎన్సి కంపెనీస్ రాకమునుపే ये MNC की कंपनियां आने से पहले ही దేవుడు ప్రేయర్ పవర్ అది మొదలు పెట్టిండు. प्रेयर पावर की जो शुरुआत इस तरीके से खुदा ने की है। హల్లెలూయా. हालेलुया। సామనేస్తర కాంటి ద్వారా అది ప్రతిదినం ఆరాధన మొదలైంది. जय सैमन एस्टर का आंटी के द्वारा जो ये प्रतिदिन की आराधना प्रार्थना शुरू हुई है प्रेयर पावर। హల్లెలూయా. हालेलुया। తర్వాత इसके बाद ఈ యొక్క ఆల్గడ్డ బాయిస్టర్ ये जो अलगड़बाई सिस्टर है, దేవుడు ఆమెకు ఒక బాధ్యతనిచ్చాడు. खुदा ने उनको एक जिम्मेदारी दिया। ఏం బాధ్యత అంటే, क्या जिम्मेदारी दिया है? ఆమె कि वह ప్రతిదిన ఆరాధనకొచ్చి प्रतिदिन आराधना के लिए वो ఆమె आकर ప్రార్థన చేసి మొదలుపెట్టి, वो प्रार्थना करके शुरू करती है। वो ప్రతిదిన ఆరాధనలో ఏం చేస్తామంటే, प्रतिदिन आराधना में क्या करते हैं? ప్రతి నెలకి సంబంధించిన అంశాలు, प्रति महीने के संबंधित प्रार्थना निवेदन जो होते हैं, ప్రతి దేశం గురించి, రాష్ట్రం గురించి, हर एक देश हर एक राष्ट्र के लिए, నీ పరిస్థితుల గురించి, हर एक परिस्थितियों के लिए, ఆ అంశాల గురించి ప్రార్థన చేస్తే और प्रार्थना निवेदनों के लिए प्रार्थना దేవుడు करके గవర్నమెంట్ రూల్స్ తారుమారు చేస్తాడు. खुदा जिस सरकार के कानूनों को बदलता है ఎంతో మంది బెనిఫిట్స్ పొందుకుంటారు. और बहुत से लोग लाभ पाते हैं। మీకు తెలియని బెనిఫిట్స్ పొందుకుంటారు. चाहे तुम अनजानो ऐसे लाभ पाते हैं, అట్లాంటి ప్రార్థనలు చేస్తుంటాం. ऐसी प्रार्थनाएं करते हैं। అయితే तो 10 గంటల నుంచి స్టార్ట్ అవ్వాలా. चाहे सवेरे 10 बजे से शुरू होना है, ప్రార్థన చేసి స్టార్ట్ చేసి అంశాలన్నీ చదివించి అందరు ప్రేయర్ చేస్తారు వచ్చిన సిస్టర్స్. प्रार्थना करके शुरू करती है। आने वाली सारी सिस्टरों से प्रार्थना निवेदन कही जाती है, सब తర్వాత प्रार्थना ఆంటీ करते हैं। అందుకొని ఆంటీ కొనసాగిస్తది. फिर उसके बाद आंटी आती है, उसके बाद से आंटी వాక్యం उसको शुरू చెప్తది, करती है, ప్రార్థన చేస్తది, जो है वचन बोलती है, प्रार्थना करती है, హీలింగ్ सबको ప్రేయర్ చేస్తారు. हीलिंग प्रार्थना అయితే करती ఈమె है। సాక్ష్యం ఏంటంటే, तो इनकी गवाही क्या है? అక్కడ బ్రదర్స్ అందరం నిన్న నైట్ మాట్లాడుకుంటుంటే, वहां पर जब ब्रदर्स सब रात में जब बात कर रहे थे, మరి అరుణ్ బ్రదర్ ఇంకా మిగతా వాళ్ళందరూ అంటా ఉన్నారు, जो है दूसरे ब्रदर्स वगैरह सब कह रहे थे అన్న कि अन्ना, ఆల్గడ్డ బాయ్ సిస్టర్ ని రావడం చూసినామంటే जो है अलगड़ाबाई सिस्टर को आते हुए हमने जो देखा है, మాకు 10 అయిందని చెప్పి जैसी वो आई हमें ये समझ में आ जाता है कि 10 बज चुके అర్థమైపోతుంది. हैं।
अलगड़ाबाई सिस्टर आई से समझ में आ जाता है कि 10 టైం बज चुके చూసుకొని हैं। అవసరం లే, जब घड़ी देखने की जरूरत नहीं है, టైం చూసుకుంటే కరెక్ట్ 10 जब घड़ी देखेंगे तो जय सीधा सीधा ఎట్లా 10 వస్తుందో बजेगी। తెలియదు కానీ वो कैसे आती है पता नहीं, लेकिन 10 గంటల లోపే వచ్చేస్తుంది. 10 बजे से पहले वो आ जाती है। ఆరోగ్యం బాగున్నా, सेहत अच्छी हो ఆరోగ్యం బాలేకున్నా, या सेहत अच्छी ना हो, ఆమె నాకు 3 వారాల క్రితం చెప్పిన మాట ఏంటంటే 3 हफ्ते पहले उन्होंने ये कहकर कहा, ఎన్నో సంవత్సరాలు ఒక్క రోజు తప్పకుండా నేను వచ్చినా इतने सालों से एक भी दिन छोड़े बगैर मैं आई దేవుడు हूँ। నాకు ఇచ్చిన బాధ్యతని ఎంతో ఇష్టంగా మోసిన. खुदा ने जो जिम्मेदारी दी कितना ही जो इच्छा के साथ मैंने उसको उठाई हूँ। హల్లెలూయా. हालेलुया। వచ్చి आकर ఆరాధన మొదలు పెడతా. आराधना शुरू कर दिए ఎండ वो, వచ్చినా వాన వచ్చినా ఏమొచ్చినా ఆమె వస్తుంది. चाहे बारिश हो धूप हो कुछ भी हो, लेकिन वो तो आती है। ఈడ బ్రదర్స్ కి అర్థమైపోతుంది, यहाँ पर ब्रदर्स को समझ आ ఈమె जाता है, వచ్చిందంటే 10 అయింది. ये सिस्टर आई माने 10 बज चुके हैं। హల్లెలూయా. हालेलुया। అంత గొప్ప సాక్ష్యం ఆ బిడ్డ इतनी పొందుకున్నాడు. महान गवाही उन्होंने पाया है। స్పిరిచువల్ డిసిప్లిన్ మెయింటైన్ చేసింది, जय आत्मिक जो है डिसिप्लिन उन्होंने पालन किया है। క్రమము మెయింటైన్ చేసింది. जय आत्मिक अनुशासन का पालन किया उन्होंने। ఎవరు వచ్చి చూడకపోతుండే जय वो आके वो जाती थी, ఆమె ఒక్కతున్నా ఇద్దరున్నా మొదలు పెడుతుండే. वो चाहे एक हो या 2 हो लोग, लेकिन वो आके शुरू 10 करती మంది थी। కొరకు వేచి చూసి కాదు, 10 लोगों के लिए इंतजार नहीं करती थी ఒక్కరున్నా वो, ఇద్దరున్నా మొదలు పెడుతుండే. चाहे एक हो या 2 हो, लेकिन वो शुरू कर देती थी प्रार्थना समय అట్లా पे। ఎంతో మందిని రక్షిస్తూ వచ్చింది, वैसे कितनों को वो उद्धार में लेकर आई బలపరుస్తూ है, వచ్చింది. उन्हें बलवान करती आई है। ఒక్కసారి ఊహించండి, एक बार आप कल्पना ఎన్నో करो, సంవత్సరాల భారం వస్తే कई सालों से वो जिम्मेदारी लेते हुए आई ఈ है। రోజు ఆమె పరదేశంలో ఏ చోట్ల ఉండొచ్చు ఒక్కసారి आज ఊహించండి. के दिन उस पैराडाइज में वो किस जगह में रहेगी फिर। హల్లెలూయా. हालेलुया। ఫంక్షన్లు ఏమున్నా సరే, चाहे किसी प्रकार की दावत ఎంత फंक्शन कुछ भी రాత్రి हो, వచ్చినా సరే, चाहे कितनी भी रात में भी वो వచ్చి. आए हो, फिर भी वो आती है अगले दिन। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। కాబట్టి అట్లాంటి మంచి సేవకురాల్ని वैसे अच्छी सेविका को మరి ప్రేయర్ పవర్ దేవుడి చేతికి అప్పు చెప్పినాం. హల్లెలూయా. और जो है उस खुदा के हाथों Thank में you, सौंप Jesus. दिया है। हालेलुया. धन्यवाद यीशु। हालेलुया। కాబట్టి इसलिए చూడండి, మరి ఆదివారం ఎస్తరక ఆదివారం నిద్రించింది. जय इसरा का भी निधन जो रविवार के दिन हुआ। దేవ మాస్టర్ బల్ల देवमा దగ్గర ఉండే सिस्टर సిస్టర్ जो बल्ला के पास ఆమె रहती ఆదివారం, थी, वो उनका भी निधन ఈ रविवार के సేవకురాలు दिन। కూడా ఆలగడ సిస్టర్ ఆదివారం. अलगड़बाई सिस्टर का भी निधन रविवार के दिन। మరి దేవుడు ప్రేయర్ పవర్ పట్ల దేవుడు ఏదో కార్యం చేస్తా ఉన్నాడు. जय खुदा जो प्रेरणा के प्रति कुछ ना कुछ कार्य ఆయన कर కృప रहा है। కనికరం దయ చూపిస్తా ఉన్నాడు. जो है उनका अनुग्रह, उनकी जो करुणा जो हम पर है। హల్లెలూయా. हालेलुया। ఆదివారం అలా పోవడం స్పెషల్ అని కాదు కానీ जय रविवार के दिन निधन होना कोई खास बात तो नहीं, लेकिन హల్లెలూయా. हालेलुया। ప్రతిదినం ఆరాధన దినమే, प्रतिदिन आराधना का ही दिन है। ప్రతిదినం ఆరాధన దినం. प्रतिदिन आराधना का ही दिन है। కాబట్టి इसलिए ఇక్కడ అంటా ఉన్నాడు, यहाँ पर ये कहते हैं कि ఇక్కడ అంటా ఉన్నాడు, यहाँ पर ये कहते हैं నేను कि నీ కొరకు मैं तुम्हारे लिए స్థలము, एक जगह, యేసు ప్రభు అంటాడు స్థలము कहते यीशु मसीह कि तुम्हारे लिए जगह तैयार करने जा रहा हूँ। సిస్టర్ ఎక్కడుందంట? आज के दिन अलगड़बाई सिस्टर कहाँ पर है? అలాంటి స్థలాల్లో ఉన్నది. वैसी जगह पर है वो। హల్లెలూయా. అంటే ఆ హల్లెలూయా. స్థలాలు ఎక్కడికి పోయి ఎక్కడ ఎప్పుడు సిద్ధపరుస్తున్నాడు? कहाँ ఎక్కడికి? पर वे तैयार कर रहे हैं उस जगह को? సచ్చిన తర్వాత చావక ముందా? चाहे मरने से पहले या मरने के बाद वहां हाँ? जाने के लिए। నువ్వు సచ్చిన తర్వాత సిద్ధపరుస్తున్నా అన్నాడా? चाहे तुम्हारे मरने के बाद वो तैयार करेंगे, क्या कहते हैं क्या? నువ్వు बोलो। బ్రతుకున్నప్పుడే, जब तुम जिंदा हो तभी, నువ్వు బ్రతుకున్నప్పుడే तुम जिंदा हो तभी, చనిపోయిన తర్వాత ఆ స్థలముని तुम्हारे मरने के बाद उस जगह के लिए దేవుడు నీ కొరకు సిద్ధపరుస్తున్నాడు. तुम्हारे लिए पहले से खुदा उस जगह को तैयार कर रहे हैं। హల్లెలూయా. हालेलुया। ఇప్పుడు నమ్మకం వచ్చిందా? अब तुमको भरोसा आया? చనిపోయిన తర్వాత స్థలాన్ని సిద్ధపరుస్తున్నా అంటే चाहे मरने के बाद उस जगह को बना रहे నువ్వు माने పుట్టక మునిపే माने तुम्हारे पैदा होने से భూమి पहले మీద इस धरती पर నీకు స్థలాన్ని ఆశీర్వదలి దేవుడు సిద్ధపరిచిందంట. तुम्हारे लिए स्थान को आशीष को पहले से హల్లెలూయా. तैयार किया है। హల్లెలూయా. हालेलुया। ఇప్పుడు నీ విశ్వాసం బలపడిందా? अब तुम्हारा विश्वास बलवान बना है ना? హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। కాబట్టి इसलिए దేవుడు खुदा భవిష్యత్తుని దేవుడు నీకు ఇస్తున్నాడు. तुमको भविष्य वो देते हैं। హల్లెలూయా. हालेलुया। కాబట్టి ఆదాము కల ఇచ్చిండు, आदम को उस तरह से दिया, అబ్రహాముకి ఇజ్రాయెల్ కల ఇచ్చిండు, अब्राहम इजराइल को उस तरह से दिया, నీకు నాకు కూడా అలాగే ఇచ్చి ఉన్నాడు. तुमको मुझको भी उसी रीति से दिया है। కాబట్టి इसलिए ఈ రోజు పరిస్థితులను బట్టి आज की परिस्थितियों के कारण కలవరపడకండి, व्याकुल ना हो, ధైర్యంగా ఉండండి. हिम्मत रखो। నీకు తోటని సిద్ధపరిచే तुमको तुम्हारे लिए उस बागीचे को भूमि में तैयार देव करके ने ही बैठे। खुदा ने तुमको भेजा इस धरती पर। హల్లెలూయా. हालेलुया। వాక్యానుసారంగా పరిశుద్ధంగా నడిచి वचन के अनुसार पवित्र एक जियो, దేవునికి లోబడి ముందుకెళ్తే చాలు. खुदा का कहना मानते हुए आगे बढ़ो, काफी है। అవన్నీ నువ్వు वो పొందుకుంటావు. सब कुछ तुम पाओगे। ఒకవేళ తప్పు చేసినా సరే, अगर तुमने कोई गलती ఆ किया हो తోట तो, పోగొట్టుకున్నా సరే, उस बागीचे को तुमने खो दिया हो तो, నువ్వు పశ్చాత్తాపపడిన మరుక్షణం నుంచి तुम जब पश्चाताप करो उसके अगले ही पल से దేవుడు నీకు మళ్ళీ భూమి మీద అదే తోటనిచ్చే పనిలో ఉన్నాడు. खुदा तुमको फिर से जो इस धरती पर उस बागीचे को देने के काम में लगा है। అయితే ఇంకొక గ్యారెంటీ మీకు ఇస్తాను. जो एक और इस बात की गारंटी मैं ये देता हूँ మరి कि ఏదైనా వనంలో ఉన్న ఒక తోట एदेन में मौजूद एक बगीचा ఎవరు సృష్టించిండు? किसने बनाया है? దేవుడైన యేసు ప్రభు.
खुदा यीशु मसीह ने। అయితే ఇక్కడ చూడండి, यहाँ पर देखिए యోహాను సువార్త 20:15 यूहन्ना की पुस्तक 20वां अध्याय 15 वचन। యోహాను సువార్త 20:15 యేసు అమ్మ ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడగగా ఆమె ఆయన తోటమాలి అనుకొని ఆమె ఏమనుకున్నదంట? అందరూ ఒకసారి గట్టి చెప్పాలా? सब लोग जवाब दे, वो क्या सोचती है? మరియా मरियम जो है యేసు ప్రభుని చూసి ఏమనుకున్నదంట? यीशु मसीह को देख के वे क्या कहती है? తోటమాలి. जो है తర్వాత बगीचे के मालिक एक। నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయన ఎక్కడ ఉంచితునో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పెను. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను. హల్లెలూయా. ఎవరంట? कौन है वह? యేసు. यीशु है। యేసు ప్రభుని ఏమంటుందంట यीशु మరియా? मसीह क्या कहते हैं मरियम से? ఆ? क्या कहते हैं? తోటమాలి. मरियम सोचती कि वो बगीचे की जो है माली है, वो తోటమాలి. बागीचे के वो నీ माली యేసు है। ప్రభు ఎవరంట? तुम्हारे यीशु मसीह कौन है? మొట్టమొదటిగా అందరం డిక్లేర్ చేసినాం, ప్రకటించినాం. हम सब ने सबसे पहले ये घोषणा ఏమని की। ప్రకటించినాము? क्या को घोषणा की है? నా తోట मेरा बागीचा దేవుడు సమకూర్చిండు खुदा ने उसका इंतजाम అని किया है। ప్రకటించిన ప్రతి బిడ్డకి क्या घोषणा करने वाले हर एक ఈ के लिए వాక్యము यह वचन నీ జీవితంలో వాగ్దానంగా ఇస్తున్నది. तुम्हारे जीवन में जो प्रतिज्ञा के तौर पर लो। ఏమనంటే क्या कहकर మరియా అంటున్నదంట, मरियम कहती है తోటమాలి. हे बागीचे के యేసు माली। ప్రభుని ఏమంటున్నదంట? यीशु मसीह को क्या कहकर बुलाती है? తోటమాలి. बागीचे के माली के तौर గార్డెనర్. पर। जब माली के तौर తోటమాలి पर। అని అంటున్నదంట. बागीचे का माली। ఆ ఏదెను వనంలో ఉన్న ఒక తోటని, एदेन में मौजूद एक ఆ बागीचे తోటకి का, తోటమాలి ఎవరు? उस बागीचे का माली कौन है? యేసుక్రీస్తు यीशु ప్రభు. मसीह प्रभु है। అబ్రహాం యొక్క కానానుకి अब्राहम के उस कनान ఆ के కానాన్ అనే తోటకి తోటమాలి ఎవరు? जो है कानान के उस बागीचे का माली कौन है? యేసుక్రీస్తు यीशु ప్రభు. मसीह प्रभु है। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। మరియాకి मरियम के लिए యేసు ప్రభుని ఎవరు ఎట్టి రీతిగా చూసిందంట? यीशु मसीह को किस रीति से वो देखती ఒక है? తోటమాలిగా చూసిందంట. एक जो है बागीचे के मालिक के। ఇప్పుడైనా బిగ్గరగా నమ్మండి అయ్యా, अभी आप इसको दृढ़ता से मानो कि దేవుడు खुदा ఒక తోటని एक बागीचे को నాటుతూనే ఉన్నాడంట, वो लगाया हुआ है, తయారు చేస్తూనే ఉన్నాడంట. तैयार करके रखा है। హల్లెలూయా. हालेलुया। నీ కొరకు ఒక తోటని దేవుడు తయారు చేస్తున్నాడంట. हमारे लिए जो बागीचे वो तैयार किए हैं। భవిష్యత్తులో भविष्य में సచ్చిన తర్వాత, हमारे मरने के बाद, నిద్రించిన తర్వాత हमारे प्रभु में निधन होने के తోటని बाद దేవుడు నీకు తయారు वो చేస్తున్నాడు. बागीचा तुम्हारे लिए ఆ करके తోటమాలి तैयार। యేసు ప్రభు. वो माली है यीशु मसीह। అంతేకాదు, उतना ही నువ్వు नहीं, పుట్టక మునుపే तुम्हारे पैदा होने से पहले భూమి ही మీద इस धरती पर నీ తోటమాలి तुम्हारे बागीचे నీ के माली కొరకు तुम्हारे लिए తోటని एक సిద్ధపరిచిందంట. बागीचे को तैयार कर रखा है। హల్లెలూయా. 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 ప్రతి బిడ్డ, हर एक व्यक्ति, ప్రేయర్ ఫర్ ప్రతి బిడ్డ प्रेयर फॉर का हर एक व्यक्ति యేసుక్రీస్తు నామములో मसीह के नाम ఆ में తోటలో నివసించును గాక. उस बागीचे में निवास ఆ करे, తోట పొందుకొనును గాక. उस बागीचे को वे ఆ पावे, తోట పొందుకొనును గాక. उस बागीचे को भी ఆ पावे। తోటమాలి నీకు అనుగ్రహించును గాక. वो बागीचे के నీ माली तुमको పిల్లలకు ये दे, అనుగ్రహించును तुम्हारे గాక. बच्चों को वो दे, ఈ ప్రేయర్ ఫర్ అనుగ్రహించును इस గాక. prayer power को वो दे। దేవుడి వాక్యం దీవించును గాక. खुदा इस वचन का आप सबको आशीष दे। చేతులెత్తి దేవుని ఆరాధిస్తాం. హల్లెలూయా. హల్లెలూయా. జీసస్ లోడరస్ తబోరో షెడ్యూల్ రహమారస్నా. తోటమాలి నీకు వందనాలయ్యా. రేకెరియారా షెడ్యూల్ రస్నా. Thank you Jesus, thank you Jesus, thank you Jesus. Thank you Jesus, 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 thank you Jesus. స్తోత్రం మహాపరిశుద్ధ అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవా, సామనేస్తర కాంటి యొక్క దేవా, ఓ తోటమాలి దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మా కొరకు భూమి మీద సిద్ధపరిచిన తోట ప్రభువా, ప్రతి ఒక్కరు దాని ప్రతిఫలం పొందుకొనను గాక. ఆ తోటలో నివసించును గాక. ఆ తోటలో ఉండాలని ఆశపడుతున్నాం తండ్రి. భూమి మీద ఉన్న తోటలో ఉండాలని ఆశపడుతున్నాము. మేము నిద్రించిన తర్వాత కూడా ప్రభువా మా కొరకు సిద్ధపరిచిన తోటలో ఉండాలని ఆశపడుతున్నాం తండ్రి. మమ్మల్ని సరిదిద్దటి దాని కొరకు సరిదిద్దబడడానికి సిద్ధంగా ఉన్నాము. బలపరచబడడానికి సిద్ధంగా ఉన్నాము తండ్రి. దేవా ఆ తోటకి పాత్రులుగా ప్రభువా ప్రతి ఒక్కడు తయారవును గాక. ప్రేయర్ పవర్ ఆ తోటలో ఉండును గాక. ఆశీర్వదిస్తున్నాను. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి.
ఆమేన్. మరణాత. నాత యేసు ప్రభా త్వరగా రమ్ము. యేసు రక్తమే చేయం, ప్రభేస్ నామకే చేయం, ప్రభేస్ రక్తంలో సంపూర్ణ విజయం, అపవాది క్రియల నాశనము తండ్రి, నీ కార్యము నిరంతరము చేయం 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 తండ్రి. ఆమేన్. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, శాంతియు సమాధానము, తండ్రి యొక్క పరిశుద్ధాత్మ ఆశీర్వాదం, ఈ తోట ఆశీర్వాదాలు కూడి వచ్చిన అందరికీ ఇష్టంలో కలుగును గాక. ఆమేన్.